మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఈ ప్రపంచంలో చాలామంది బతకటం కోసం నాటకాలు ఆడుతుంటారు. మరికొంతమంది బతుకు తెరువు కోసం నాటకాలు ఆడుతుంటారు. కానీ మా సురభి కుటుంబాలు మాత్రం కళనే దైవంగా భావించిన నాటకాలు వేస్తుంటారు. మా నాన్న అభిమన్యు నారాయణ్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన నాటక కళాకారుడు. రోజు స్వార్థం కోసం నాటకాలు ఆడే వాళ్ళని నమ్ముతాం, కానీ కళనే జీవితంగా భావించి నాటకాలు ఆడే వాళ్ళని పట్టించుకోం. నాటక రంగం సినిమా రంగానికి ఎంతోమందిని పరిచయం చేసి ఈరోజు పరిచయం చేసుకోవడానికి అడ్రస్ లేకుండా పోతుంది. నా పేరు అభిమన్యు కృష్ణ. ఈరోజు నా పెళ్ళి. నా పెళ్ళికి ఈ నాటకాలకు సంబంధం ఉంది. అదేంటో తెలియాలంటే మా నాటకం మీరే చూడండి. నాటక బ్రహ్మ శ్రీ 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 నటకిరీటి ఆరాజుల గారికి ఆ రోజుల్లో మరి నాటకం వేస్తే పద్యం పాడితే వన్స్ మోర్ అని కొట్టేవారు. ఈ రోజున ప్రేక్షకులే కరువయ్యారు. మీరెలా ఉన్నారు? మా పిల్లల స్కూల్ ఫీజులు ఇన్స్టాల్మెంటులో కట్టలేక, మా బాధలు ఇన్స్టాల్మెంటులో పెట్టలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కళాకారులు కంటతడి పెట్టకూడదు. మనకి మంచి రోజులు వస్తాయి. మహాప్రభుల వారు వేం చేయుచున్నారు. అయ్యా రాజుగారి గురువు గారికి ప్రణామములు. ఇంతమంది కళాకారులని నటులుగా తీర్చిదిద్దడమే కాకుండా వీళ్ళందరూ తిరిగి కలుసుకోవడానికి ఒక కళ్యాణ మండపాన్ని రంగస్థలంగా మార్చిన కళా ప్రపూర్ణ, కళాకారుల ఆరాధ్య దైవం ఆరాధ్యుల వారికి మా వందనములు, అభివందనం. ఇంతకీ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? మీ మానం, మా అభిమానం నిలబెట్టేలా ఉన్నాయి రాజుగారు. అమరావతి రాయల వారంటే ఈ మాత్రం ఉండాలి కదా. అవును రాజుగారు. అసలు ఎంతకీ పెళ్లి తంతు జరిపించే ఈ గిన్నిస్ బుక్ పంతులేడి? పంతులు గారికి ప్రణామములు. ప్రణామములు తర్వాత అండి. ఆ మండపం వాడికి మామూలు సరిగ్గా ఇవ్వలేదా? వాడు జీలకర్ర తెచ్చి బెల్లం తేలేదు. ఏమండోయ్, సంభావనలో డబ్బులు తగ్గినా పర్వాలేదు, కానీ సంప్రదాయంలో తగ్గితే మాత్రం నేను ఊరుకునేది లేదు. ఇది నా 10,000 పెళ్ళండి. గిన్నిస్ బుక్ లోకి ఎక్కే రోజు. అయ్యా, పంతులు గారికి ఏం కావాలో దగ్గర ఉండి చూసుకో. అలాగే రాజుగారు. నమస్కారం. ఆహా, మహాప్రభు రంగస్థల నటసింహ శ్రీ 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 అభిమన్యు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేంటండి రాజుగారు, అన్ని బిరుదులతో పిలిచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు? కాదు కాదు, మీలాంటి వాళ్ళు అరుదు కాబట్టి ఇబ్బంది అంటారేంటండి? ఇవన్నీ సమాజం మీకు ఇచ్చిన గౌరవ పురస్కారాలు. అది నిజమే గాని రంగస్థలం కళకళలాడుతున్నప్పుడు వినుంటే గౌరవంగా స్వీకరించేవాడిని. అదేమిటండి అలా అంటారు? రాత్రి దక్షయజ్ఞంలో మీరు శివతాండవం చేసి పబ్లిక్ అంతటిని అదరగొట్టేశారంటగా. అది మీ అభిమానం పంతులు గారు. ఏదో చిట్ట చివరి ఆశ చిగురించినట్టు ఒక అవకాశం వచ్చింది. అది మొక్కగా చిగురించి వృక్షంలో మిగిలిపోతుందో ఆదిలోనూ రాలిపోతుందో చూడాలి. పిచ్చోడా, ఇప్పుడు కార్పొరేట్ సంస్థల్లో కూడా వాళ్ళ ఈవెంట్స్ లో నాటకం పెట్టడం శుభపరిణామం. మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయనడం తథ్యం. నోట్లోంచి డైలాగులు వస్తే
నోట్లు కురవాలి. అంతేకాదండి, రేపటి నుంచి ఈ ఈవెంట్ తర్వాత కార్పొరేట్ సంస్థల ప్రతి వాళ్ళు సురభి నాటక కళా పరిషత్తుతోనే ఆరంభిస్తారనుకోండి. మీ నోటి మాట చల్లగా. ఈ మాట మా కళాకారులు చెవిని పెడితే ఎంత సంతోషపడతారు. శుభం. అదెంత పనండి. రండ్రా. ఏమిటో ఇవన్నిటికి కారణం మా ఆరాధ్యులు గారైతే రాజుగారు మా బరువుని తన నెత్తి మీద వేసుకుని పెళ్లిని వైభవంగా జరిపిస్తారు. మరి మీరు మోసే ఆభరణాల బరువు కంటే నేను మోసేది ఒక బరువా? అయినా కళలను కాసులతో కొలవచ్చా? ఆహా, నడిచొస్తున్న ఆ రౌద్రనే టీవీని చూస్తుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బ. శుభం శుభం. మహాప్రభు, రావణాసురులాగా 10 తలలు మీకు లేకపోయినా స్టేజ్ మీద మీ విలనిజం రమణ కాస్టే. మీ నటన చూస్తుంటే మా నరాలు పొంగుతాయనుకోండి. దాన్ని బీపీ అంటారు, నరాలు ఉప్పొంగటం అనాలి. అదే అదే అదే. మా గురూజీ ఏ రక్త సంబంధం లేకపోయినా నా కూతురు పెళ్లిని తన కూతురు పెళ్లిలా గొప్పగా జరిపిస్తున్నారు. మేం మీకు కృతజ్ఞులు. నా మీద మీకున్న అభిమానం నాకు తెలుసు. నేను వెళ్ళి గెస్ట్లను రిసీవ్ చేసుకుంటా. మీరు కూడా వెళ్ళండి. రండి, మనం వెళ్ళి కళాకారులను ఆహ్వానిద్దాం. రావయ్యా. ఏయ్, పెళ్లి గురించి గొప్పగా చెప్పకపోయినా పర్వాలేదు, చెడుగా చెప్పకూడదు. జాగ్రత్త రా. నువ్వు చెప్పాలా అభిమన్యు? పిల్లనిచ్చేవాడిగా అది నా బాధ్యత. వీడు వార్నింగ్ ఇచ్చినట్టే వచ్చేసాడురా. వీడు పందిట్లో అడుగు పెట్టాడంటే 10,000 పెళ్లి నాశనం అయిపోతుందిరా. వీడి వల్ల గిన్నిస్ బుక్కి ఏ అనర్థం వస్తుందో ఏమిటో అర్థమై చావట్లేదురా. దిక్కుమాలిన నారదుడు గెటప్పు వీడును సిగ్గు లేకుండా విగ్గు కూడా పెట్టుకోకుండా వచ్చాడు. సీట్ ఇస్తావా, ఫిట్టింగ్ పెట్టేయమంటావా? అమ్మో లే హనుమా, నారదుడితో ఎందుకు మనకు ఇవ్వను? ఆయన బ్రహ్మచారి, నేను బ్రహ్మచారినే. థ్యాంక్స్ ఆంజనేయ. నువ్వు కూడా బ్రహ్మ రాక్షస సమూహం విధి పోషించుచుండే రుక్కుల క్రమంబు. ఒరే మాతృద్రోహి, పలుకుము. నీవు పలికిన పలుకులకు తత్పరం అనుభవితువుగాక. పురనాశగా పరమ పురంధ్రీమణియకు గాంధారీదేవి గర్భగల శన్నమున నీ ఎట్టి చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు తొల్లిగతి ఏమేమి ఇంటి బలరామ భూపతులెందరే గురుకులేశ్వరులెందరే నరుగు తెల్చి ఆపదాలను నా నిశ్చయమునింకా జరుగనున్నదిగా ఇంటి పోరమున బొంకగా చేసిన నీ రంబును కటముగా చీల్చి పెళ్లికి వచ్చారా, కుర్చీ పోటీలకు వచ్చారా? చేస్తాం మీలాగా పద్యాలు మర్చిపోయి యాక్టర్స్ కాదు. మేము పద్యాలు మర్చిపోయింది. మూసుకో. మగ పెళ్లి వాళ్ళంటే ఆగండి. ఏదో పురోహితుడు అనుకుంటున్నారు, నా సంగతి చూపిస్తా. ఏం దురభిమాన దుర్యోధన, ఆ భీముని భీషణ వాక్యాలు నీకు ప్రళయకాల మేఘ గంచితములై నీ గుండెలను తుత్తులేని చేయుచున్నవి కదూ. ఆ యుధిష్ఠిరుని ఉపశమన బోధలు నీ వ్యధిత హృదయములకు మరణాఘాతములైనవి కదూ. చతుస్సముద్ర వేలావలైత భరణీ పట్టభద్రుడం, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడం, ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవము, ఎక్కడ నీ హంసతులికా తల్పం, వినిపింపవే సుప్రభాత గీతికలు. ఆక్రోశించినది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షిప్త హృదయుడవు నీవే. అభాగ్యుడవు సుయోధన, నీవే అసమర్థుడవు సుయోధన. నీవే సమర్థుడవు సుయోధన. నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు సుయోధన. ఆ మహానుభావుడు ఎస్వి రంగారావు గారిని మా కళ్ళ ముందు సాక్షాత్కరించారు కదా గురువుగారు. ఏదో వంశ పారంపర్యంగా వస్తుందని పౌరోహిత్యం చేస్తున్నారు కానీ మా గురువు గారు గొప్ప నటులే. రే అదేమిటి ఆయన లేచి వచ్చాడు, ఇది కూడా నాటకమేనా ఏంటి? ఏంటిదంతా? కూర్చోండి అందరూ. కూర్చోండి అందరూ కూర్చోండి. ఎరా అన్నయ్య ఏడి?
రమా ఎక్కడా? అక్క మీకు ఈ లెటర్ ఇమ్మంది తాతయ్య. మాట ఇచ్చి వెళ్ళిపోవడం తప్పు నాన్న, కానీ మనసు మాట వినడం లేదు. శ్రీహరి, ఏంట్రా ఇది? అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను అంటే అమ్మాయి వెళ్ళిపోయిందా? ఇంత పని చేసింది ఏంటండి? తను ఒప్పుకుంటే కదా ఈ పెళ్లి ఏర్పాటు చేశాం. ప్రేమించిందా? ఆ ఇష్టాన్ని మనసులో ఉంచుకుని బయటకి ఇష్టాన్ని చెప్పాడు అనుకోలేదు. నాకు మనకి జరిగే అవమానం గురించి బాధ లేదు, కానీ 4 మూలల నుంచి ఇక్కడికి వచ్చి వేషాధారాలతో కూర్చున్నారు కదా, ఆ కళాకారులకి ఏం సమాధానం చెప్పాలి? నా ప్రాణ స్నేహితుడు అభిమన్యు నారాయణకి ఏం చెప్పాలరా? స్టేజ్ మీద విల్లన్గా ఎన్నిసార్లు పరుగు పోయినా పర్లేదు, కానీ ఆడపిల్ల తండ్రిగా మాత్రం పరుగు పోకూడదు. అనయ్య, పెళ్ళికి ఇంకా చాలా టైం ఉందన్నయ్య. మన వాళ్ళని తీసుకొని వెళ్ళి వాడు ఎక్కడున్నా ఎత్తుకు పట్టుకొస్తాను. అప్పుడు దాకా ఏం చెయ్యాలి? 30 ఏళ్ల నుండి చేస్తుంది నటనా. అందరూ నాకు ఒక మాట ఇవ్వండి. మనమంతా కళామ తల్లి బిడ్డలమైతే ప్రాణం పోయిన పాత్ర నుంచి బయటకు రామని, నటించడమే లక్ష్యమని, నమ్మించడమే ధ్యేయమని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఆరాధుడు గారు నేను చెప్పి మేనేజ్ చేస్తాను, మీరంత జాగ్రత్త. రండి. అలాగన్నయ్య. పదండి అన్నయ్య. అయితే ఇప్పుడే పెళ్లి మండపంలోకి వెళ్ళి ఈ విషయం అందరికి చెప్పేస్తా. పంతులు, ఈ పెళ్లి పంతులు లిజన్ లిజన్ మై డైలాగ్. పాట డాన్స్ కూడాను. ఎక్స్క్యూజ్ మీ మైక్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరూ విజ్ఞప్తి, ఈ పెళ్లి మండపంలో పెళ్లి కూతురు లేదు, లేచిపోయింది. వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నా. అవును, లేదు, పెళ్లి కూతురు లేదు, లేచిపోయింది. వేడి విన్నా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. భోజనం చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి. ఆగండి ఆగండి ఆగండి, ఎవరు వెళ్ళిపోవద్దు. అదేంటి అందరిలో కూర్చున్నారు? ఇదంతా కళ. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏమిటి గొంతు పగలటం లేదా? లేదు. ఇప్పుడు చూపిస్తారా నీకు ఫ్లాష్ బ్యాక్? అది తీసుకెళ్ళి వాడికి ఇచ్చే. అనారదుడు. ఓకే సార్. ఏంట్రా ఏంటి? పెళ్ళాపాలనుకుంటున్నావా? చంపేస్తా నిన్ను. పాతి పెడతా. ఏంటి ఏంటి నీ గోళ? వీరితో మాట్లాడి తోసేయండి. కొడతారేంటి? మాట్లాడుతున్నాం కదా. బావు, వీడికి నిజం తెలిసిపోయింది, చెప్పేస్తాడు. తోసేయండి కదా పురుగుని. నంబూర పగిలిద్ది. అన్నయ్య, వీడు మన విషయం పసిగట్టేసినట్టున్నాడు. పెళ్ళైనంత వరకు విషయం బయట పెట్టావా?
ఎట్టి పరిస్థితుల్లో ఏ పెళ్లి ఆగకూడదు. అక్కడ లేని పెళ్లి కొడుకుని ఆయన కొడుకుని నేనే. నా పేరు అభిమన్యు కృష్ణ. శ్రీమద్రమారమణ గోవిందో హరి 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 గోవింద నామము భక్తులకు మోక్ష కామము హరి హరి ఏంటో రాత్రి అనగా వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎరా వచ్చావా? ఉద్యోగం ఉన్నోడికి టైం ఉంటుంది కానీ ఉద్యోగం లేనోడికి అసలు ఏ టైమో ఉండదు. ఆయనకు ఉద్యోగం లేదు, నీకు రాదు. నా జీవితం అంతా ఈ నాటకాల కాలనీకే అంకితోరా. మా పొద్దునే మొదలెట్టావా? ఆకలి వస్తుంది, ముందు పంచుడు. తీసుకొస్తా. సంద్రాలు ఏకామయ్యాయి చూడు. నాన్న రావచ్చా? ఈ మాట బయట అడుగుంటే వద్దనేవాడిని. లోపలికి వచ్చేసావు కదా, రా. రే, తండ్రి పనిచేస్తూ కొడుకు ఖాళీగా ఉంటే తిట్టడంలో అర్థం ఉందిరా. తండ్రి కొడుకులు ఇద్దరు ఇంట్లో ఖాళీగా ఉంటే బయట అపార్థం చేసుకుంటారా? అర్థం చేసుకో నాన్న. ముందు అట్లు తింటా, తర్వాత అర్థం చేసుకో. నాకు అర్థమైందిలే. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు. నిన్న రాత్రి రౌడీలు నిన్ను వెతుక్కుంటే ఇంటికి వచ్చారు. నాటకం వేయమన్నా? నీ నాటకం చూడమని. మంచి పనిగా చేసింది. నువ్వు ఇంకా ఏం చేసావో తెలిసింది. నువ్వు ఆ రౌడీలకి ఇచ్చిన 2 లక్షలు నకిలీ నోట్లంట. నాన్న చెప్, ఆ అసలు డబ్బు ఏం చేసావు? డబ్బంతా నాటక మండలి వాళ్ళకి ఇచ్చేసా. ఇవేనా నువ్వు చేసే చిల్లర పనులు? నాటకాలు లేవు, మళ్ళీ రావు. యవ్వనం అంటే స్టేజ్ మీద వేసే నాటకం కాదు, జీవితంతో చేసే పోరాటం. నాటకంలో గెలిస్తే బహుమతులు బిరుదులు దొరుకుతాయి. అదే జీవితంలో గెలిస్తే నీ పేరు చెప్పుకుని 10 మంది బ్రతుకుతారు. సరే నాన్న. బతకాలంటే ముందు తినాలి. ఈ అవార్డులు కిరీటాలు ఇంకెంతకాలం చూసుకుంటూ ఉంటారు? ఇదిగోరా, మీకు అక్కడుంది, రండి. దోశ మాడిపోతూ ఉంటుంది. తిను. ఓం గం గణపతి. అన్నయ్య, ఈ రోజు సుబ్బలక్ష్మి గారి కీర్తనలు ఎరగ ప్రాక్టీస్ చేస్తాం అన్నయ్య. అంత కళామ ఏంటి పొద్దున్నే నన్ను పడుకోనివరా? పొద్దున్నే పడుకోరు, లెగుస్తారు. అయినా ఈ కీర్తనలు మీ కడుపు నింపుతాయా? ఈ నాటకాలు తిరిగి రావు, మీ ఒంట్లోంచి పోవు. పోయి ఏదైనా పనికొచ్చే పని చేసుకోవచ్చు కదా మీరంతా. రమా, పెద్ద చిన్న తేడా లేకుండా, కళాకారులనే గౌరవం లేకుండా ఏంటా మాటలు? అది నీకు ఇబ్బందిగా ఉంటే పెరట్లో వేప చెట్టు కింద నిద్రపోవచ్చు. భలే చెప్పాడు అన్నయ్య. వెళ్ళి పడుకో, వెళ్ళు. అది ఆల్రెడీ పోయిందిలేండి. గుడికి వెళ్ళాలన్నావు కదే. వెళ్తున్నానమ్మా. ఏంటో వెళ్ళు. నీకు సరైన చూసి ముక్కుతాడు వేస్తే గాని దారికి రావే. దీనికి అంతా మీ పోలికేనండి, పొగరుతో సహా. ఒకే నక్షత్రం, సరిపోయింది. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ రామ. సరే అమ్మా, నేను ఇంకా స్నానం చేయలేదు. నువ్వు వెళ్ళొచ్చాయి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నువ్వెక్కడైనా వెయిట్ చేయి, కానీ దేవుడికి మాత్రం దండం పెట్టుకో. సరే అమ్మగారు, మీరు వెళ్ళండి. Excuse me, who is the girl over there?
హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానే ఎరుగునట. అలా కాదు, శరీరం ఒకటే ఉంటే చాలదు, శారీరం ఉండాలి, భావం ఉండాలి. హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానే ఎరుగుడట. ఆహా వశిష్ఠ, నిరంతర మహారాజు ఇంటి చేరి ఇచ్చుకమలాడుకుంటూ పొట్ట పోసుకున్నంతక హరిశ్చంద్రుడిపై నీకీ అభిమానం ఆ ఎటకారం ఉండాలి. నీ అభిమానపు మాటలు మా ఎదుట పలుకున్నందుకు నీకు రవ్వంతైనను సిగ్గులేదా? అవునులే, నీకేర సిగ్గు. నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకంబున భూసరమున పేరున వెలుగొందుచు పౌరోహిత్యమును అవలంబించి వారి జాతక లగ్నములు కట్టి పొట్ట కూటికై పెట్టి చాకిరి చేయుచు ఊరి దానములుగా వారిచే మాన్యములు గొన్న మీ విప్రులుగా సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎగుగా మించి సామాన్య మానవుడిని సత్యసంధుడని నిండు సభ ముందు నొక్కి వక్కాణించితివిగా వశిష్ఠ. అభిమన్యు గారు, మీ స్వరమే నాటక రంగానికి ఒక వరం అండి. వరమో స్వరమో కాదండి, విశ్వామిత్రుడి డైలాగ్ లో ఉన్న పవరు. అర్థమైందా? అలాగే అని తీసుకోవాలి. బాగుంది. ఏమండి, అమ్మాయికి లంగా ఓణి కొందామా, జీన్స్ టీషర్ట్ కొందామా? రెండూ బాగుంటాయి. లంగా ఓణి అయితే సంప్రదాయం నాకిష్టం. కాలేజీలో ఫంక్షన్ అంట, అప్పుడు జీన్స్ టీషర్టే కొందాం. నువ్వు అక్కడ దూతున్నప్పుడే తెలిసింది నన్ను దూతున్నావని. కొందాంలే. ఎన్నిసార్లు వేసిన తనివి తీరని మహాకావ్యము మాయా బజార్. సహోదరులంతా సన్నద్ధమైతే రంగస్థలం సిద్ధంగా ఉంది. ఎంతమంది వచ్చారా? 10 మందే వచ్చారు బాబాయ్. 300 అన్నమాట. ఓరే బాలకాసమా, ఎవడవరా నీవు? మర్యాద ఎరుగని మస్తరగస్తమా, నీవెవడవరా? నేనెవడునో తెలియనా? నీ పాలుడు కాలయముడనురా. నేనెవడనో తెలియనా? ఆ కాలయముడకే యముడను. కాజుకొమ్మురా కాజుకొమ్ము. ఓహో, ఇప్పుడు కాజుకొమ్మురా కాజుకొమ్ము. జ్వాల, మహాజ్వాల, దహించు దహించు నా శత్రువుని. అగ్ని. జై వరుణదేవ. ఈశ్వరా, నా కుటుంబానికి నీవే దిక్కు. బాబాయ్, ఏంటిది? అమృతం తాగే బతుకులరా మనవి. విషం విషం తాగాడంట. అనుజీ, ఘటోత్కచ విషం తాగాడు. ఏంట్రా విషం తాగావా? డాక్టర్ని పిలవండి. అంత కొంప మురిగే కష్టం ఏమొచ్చిందిరా? నీకేమన్నా పిచ్చా? పిచ్చే మీకు నాటక పిచ్చి, నాకు నాకు కుటుంబం పిచ్చి. పిల్లల కోసం అప్పులు చేసి పోషించలేక, బాధలు తట్టుకోలేక, మరో పని చేతగాక చచ్చిపోతున్నారు గురువు గారు. ఏంట్రా, పోషించలేక పోతారా ఎవరన్నా? మేమంతా చచ్చామనుకున్నావా? కళ్ళు తెరవరా? రే లేవరా. ఏంటిది, ఏమైంది? విషం తాగాడు. విషమా? రేయ్, ఎవరన్నా కుంకుడుకాయ రసం తీసుకురండి త్వరగా. రై, ఈ విగ్ పెట్టుకోవాలి. నువ్వు వెళ్ళి ఘటోత్కచుడి ఎంట్రీ ఇవ్వు. అలాగే. షో ఆగడానికి వీల్లేదు. అలాగే గురుజీ. ఏమా వచ్చిందా? అభి కానీ తాగరా, కొంచెం తాగబోయ్. తాగు. కక్కు. ఏంటి పని? ఏదైనా బాధ ఉంటే చెప్పుకోవాలి కదా. ఎన్నిసార్లు ఆదుకుంటారు మీరు? అడగలేక, అడుక్కోలేక ఎలా ఈ జీవితాన్ని గడపాలి? అందుకే చచ్చిపోవాలనుకున్నాను గురువు గారు.
ఏడ్చావులే ఎదవా. మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఇంకెందుకు ఈ జన్మ? మన బాధలు రాధలు ఎప్పటికీ మారుతాయి అభిమన్యు గారు. మనిషిగా బ్రతకాలంటే ఏమైనా చేసి బ్రతికేయచ్చు, కానీ కళాకారులుగా బ్రతకాలంటే త్యాగాలు చేయాలి. గురూజీ, మన బ్రతుకుల కళలు కావు, కళలను గుర్తించే రోజులు రావా? కళాకారుడు చనిపోవచ్చు, కానీ కళ చనిపోకూడదు. నాటకాలోళ్ళ మీద ఏంటయ్యా నీ నాటకం? పాపం శివ, కాస్త జాలి దయ చూపించి ఓ దారి చూపించు. कल का शिकार हे हाय हैव इट మేడం చికెన్ తింటారా? ఇక్కడ కూడా కేఎఫ్సీ దొరికిందా నీకు? అటు చూడరా, ఎంత ప్రశాంతంగా కూర్చొని లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. లైఫ్ అంటే ఇలా పీస్ తినడం మాత్రం కాదు, అలా పీస్ఫుల్గా బ్రతకడం. నేను ఈ పీస్ ఎంజాయ్ చేస్తాను, మీరు ఆ పీస్ ఎంజాయ్ చేయండి. నేను పీస్ఫుల్గా తింటున్నాను కదా. గైస్ రెడ్యూస్ ద వాల్యూమ్. పీస్ఫుల్గా తింటుంటే ఫోన్ ఏంటి మేడం? ఓ ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటో కూడా పెట్టి. హలో, చెప్పండి సార్. Is everyone there? అందరు ఇక్కడే ఉన్నారు. Everyone is promoted to Real Life Theatre. ఓకే ఓకే, Congrats. థ్యాంక్ యూ సార్. ఎవరు? మన పిల్లిగడ్డం బాసేనా? షార్ట్ టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ చేసినందుకు లాంగ్ టర్మ్ ప్రమోషన్ ఇస్తూ రియల్ లైఫ్ థియేటర్ ఈవెంట్ మేనేజ్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కాంగ్రాట్స్ మేడం. మీకు కూడా. ఏంటి మేడం ఆనందంతో షాంపియన్ పొంగించాలి కానీ అంత డల్గా ఉన్నారేంటండి? ఈ నాటకాల గోల్ ఇంట్లోనే అనుకున్నా, రేపటి నుంచి ఆఫీస్లో కూడా ఎలా భరించాలో ఏంటో. భరించేవాడికే బాధ్యతలు ఇస్తావుగా. ఈ బోరింగ్ లైఫ్కి ఏదైనా చేరింగ్ ఇచ్చేయాలి జడి. ఇక్కడ కావాల్సివా? పీస్ఫుల్ పీస్ఫుల్ అని చెప్పి ఎంత చల్లు హారం చూసిస్తారా? ఈ చలిని తట్టుకోవాలంటే లివర్ అయినా హాట్గా ఉండాలి, లేదా పక్కన లవర్ అయినా ఉండాలి. మంచి లైఫ్ పార్ట్నర్ని చూపించు, నీలా నాలో సగభాగం ఇచ్చేస్తా. మేడం ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలాంటి అతన్ని కోరుకుంటారు? తనలో సగభాగం ఇచ్చేవాడు కావాలి. బా అద్దరిపోయింది మేడం ఆప్షన్. గుడ్ నైట్. ఏం అర్థం కాలేదు. నువ్వు రా, నువ్వు మాత్రం ఇలాంటి ఆప్షన్ అడక్కే. బాస్, ఇటువైపు ఎవరైనా అమ్మాయిలు వెళ్ళారా? అంగే పారు. మాస్క్ లేకుండా మాయలేడి ఎక్కడున్నావు? ఎందుకు? నేను నిన్ను చూడాలి. ఎవరు నువ్వు? నిన్న
శివుని అడిగినా నువ్వే కనపడ్డావు. మొహం చూపించకపోతే ఎలా? అయితే ఏంటి ఇప్పుడు? నన్ను చూడకపోయినా నచ్చానా? చాలా నచ్చావు. ఐ లవ్ యూ. ఇలా చెప్తే నేనేంటి? ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు. నేను సర్ప్రైజ్ అయ్యేలా ఇంప్రెస్ చేయి, అప్పుడు చూద్దాం. ఓకే ఓకే, ఒక్క నిమిషం అక్కడే ఉండు, వస్తున్నా. ఏడవడ్రా బాబు, నన్ను వెయిట్ చేయమని వెళ్ళిపోయాడేంటి? ఇప్పుడు కనపడుతున్నానా? సర్ప్రైజ్ చేయమంటే షాక్ అయ్యేలా ఇంప్రెస్ చేసావ్. కిందకి రా, కలిసి మాట్లాడుకుందాం. గజవదన హే రంభ విజయధ్వజ శంకర విప్రతిభ. గజవదన హే రంభ విజయధ్వజ శంకర విప్రతిభ. ఏకదంతైకదాంత వృద్ధి సిద్ధి త్వయరాకాంత వృద్ధి సిద్ధి త్వయరాకాంత. ఏకదే ఇన్షర్ట్ టై భలే ఉన్నావే. నేను విప్రోలో హెచ్ఆర్ గా చేస్తున్నాను అంకుల్. అక్కడ ఉద్యోగం గురించి వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటాను. ఈ బీటెక్ చదివి సెన్స్ లేని నా కొడుకు ఏదైనా ఉద్యోగం దొరికే అవకాశం ఉందా? ఈ వారం ఇంటర్వ్యూస్ ఉన్నాయి అంకుల్, పంపండి. ఐ విల్ టేక్ కేర్, నేను చూసుకుంటా. చూస్తావా? పంపించేనా? ఓకే, నాకు ఆఫీస్ టైం అయింది, నేను వస్తాను. నువ్వు వెళ్ళు. రే ఫోన్ ఎత్తరా. మీరు కానివ్వండి కానివ్వండి. ఏంటండి? నీ కొడుకు ఫోన్ చేసి దేశాలు తిరిగించాలు, వెంటనే రమ్మని చెప్పు. ఆ సీతాపతి గారి అబ్బాయి జాబ్ చూస్తున్నాడు. అవునా? వాడు నేను ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదండి. నా ఫోను ఎత్తడే. ఎత్తడే వాడు. అబ్బా, ఎందుకండి టెన్షన్ పడతారు? వాడు చేస్తాడులే, వదిలేయండి. వాడి కోసం టెన్షన్ కాదు, వాడి కోసం అప్పు చేసి బైక్ కొన్నానే ఆ ఫైనాన్స్ కోసం ఎక్కడ నా మీద పడతారు అని. ఏ రమా, కమ్, లేట్ అవుతుంది. బస్ రెడీగా ఉంది, పిలుస్తున్నారా? యా, వస్తున్నా. షాపింగ్ అయిపోయిందా? యా, బోట్ నంబర్ ఏంటి? 1403. యా, నేను ఇక్కడే ఉన్నా. ಅಯ್ಯೋ ಕಂಡಿಲ್ಲ ಮೋದೆ ನಾನು ರೆಂದು ವಾಡೆ ನಾಕಿ ನರಕಂಡಿ ನಾನು ತಡಿಸ್ತಾರೋ കണ്ണു കാണത്തില്ല മാഡത്തിന്റെ മൊബൈല് ഇനി വാ ഞാൻ ഹെൽപ്പ് ചെയ്യാം ഞാൻ ഹെൽപ്പ് ചെയ്യാം ഞാൻ നോക്കാം എന്റെ അമ്മോ എടാ പിടിയടാ പിടി പിടിച്ചോ പറകോട്ടെ
నాన్న ఎలా ఉన్నారు? ఇప్పుడు బానే ఉన్నాను. నువ్వు ఇంటికి రాకపోతే బాగోదు. వెంటనే రా. అరే కృష్ణ, ప్రయాణం ఎలా జరిగిందిరా? నోరు మూసుకొని వెళ్ళరా, తర్వాత చెప్తాను. వెళ్ళు వెళ్ళు. ఆగక్కడ. ఒక మంచి ఉద్యోగం వచ్చిందని ఫోన్ చేస్తే ఫోన్ తీయలేనంత బిజీ అయిపోయావా? ఎక్కడికి వెళ్ళావురా? ట్రై చేశాను, లైన్ దొరకలేదు. ఉద్యోగం కోసం ఆపరా నీ పిచ్చి పిచ్చి వేషాలు. నువ్వు చెప్పే కథలు వినడానికి ఆడిటోరియంలో కూర్చున్న ఆడియన్స్ కాదు ఇక్కడ. చెయ్యి, నీ బదులు నమ్మకం పోయింది. ఇక నుంచి ఇంట్లో ఇద్దరు మగాళ్ళు ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఇదిగో ఈ రోజు గురువారం. మళ్ళీ గురువారంలోగా ఉద్యోగంతో ఈ ఇంట్లో అడుగు పెట్టు, లేదా నాకు కొడుకే లేడనుకుంటా. నేను చెప్పేది ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? నా నటన చూసి చాలా రోజులు అయిందన్నావుగా, ఇప్పుడు ఓకేనా? ఓకే గాని ఇప్పుడు ఎవరు అడిగారు మీ ఆస్కార్ పర్ఫార్మెన్స్? పాపం అది నిజం అనుకుని వాడు వెళ్ళిపోతున్నాడు. పిలవండి. ఒరేయ్ కృష్ణ, కృష్ణ, ఆయన ఏదో సరదాగా అన్నారా? కృష్ణ రే, ఫోన్లేవే, నా యాక్టింగ్ వర్క్ చేసింది. ఇదే ఆవేశంతో వెళ్ళి వాడు ఉద్యోగం తీసుకొస్తే సంతోషించింది మనమేగా. రా. ఈయన వినరు. ఇప్పుడు చెప్పరా బావా, నువ్వు రోడ్డు మీద ఎందుకున్నావు అని? నేను రోడ్డు మీద లేనురా, రోడ్డు మీద గెంటేశారు. ఉద్యోగం లేదని కదూ బావా? నువ్వు జంటు కాదురా, ఇంటెలిజెంట్. ఇంటర్వ్యూ లేకుండా నీకు మా ఆఫీస్లో జాబ్ ఇప్పిస్తానంటే ఎనీ అభ్యంతరం? ఇప్పుడు వెళ్తే కొట్టి పంపిస్తారు కానీ నేను నీకు హెల్ప్ చేయాలంటే రేపు నా పెళ్లిని ఆప్ చేయాలి అంటున్నా. ముహూర్తం బాగాలేదంటే ఆగిపోద్ది. ముహూర్తం ఉందిరా, కానీ పెళ్లి కూతురే నాకు ఇష్టం లేదు. ఎందుకురా బావా? ఎందుకంటే నాకు ఆఫీస్లో దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే లాంటి లవ్ స్టోరీ ఉందిరా. ఓహో, ఈ విషయం మా రెండు ఫ్యామిలీస్ కి తెలిసిందిరా. మాకు పెళ్లి ఫిక్స్ చేశారా మావా. నీ పెళ్ళి ఎక్కడరా? నా పెళ్ళ కుక్కట్పల్లి. అమ్మాయి పెళ్ళి ఆను ఆలిప్పి, కేరళ. మనకు హెల్ప్ చేయడానికి మా హెచ్ఆర్ వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు. నువ్వు ఒక ప్లాన్ చేస్తే ఫోన్ చేసి ఎగ్జిక్యూట్ చేపిద్దాంరా. ఓకే, కాల్ కలుపు. హలో, నమస్తే అండి. మా షోలే ఫ్రెండ్ ఓ సూపర్ ఐడియా వేసాడు. 1 నిమిట్. ఏ ఫోన్ తూ లేలే ఠాకూర్. హలో సార్, గుడ్ ఈవినింగ్. సార్ కాదు మేడం. మీకు ప్లాన్ చెప్తా, ఫోకస్డ్గా వినండి, సరేనా? సరే చెప్పు. సూపర్ మామా. నాట్ బ్యాడ్. ప్లాన్ అదిరిపోయింది. ఎన్ని ఎస్కేపులు చేస్తే ఈ రేంజ్ ప్లాన్ చెప్తారు? థ్యాంక్ యూ. బిల్డప్ ఇచ్చి అలా పరిగెడతావేంట్రా? డబ్బులు డబ్బులు రే. ఇప్పుడు పరిగెత్తు.
ఫోన్ ఫ్రెండ్కి ఇవ్వరా. నేను వాడి ఫ్రెండ్నే మాట్లాడుతున్నా, చెప్పండి. అయినా నీకు బుర్రుందా? ఏంటి పిచ్చి ప్లానింగ్? మేడం మాకు కొత్త, ఏదో ఫ్రెండ్ కోసం హెల్ప్ చేసాం, రిస్క్ అయింది, కానీ ఇష్క్ మిగిలింది కదా. మేము హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్నాం, మీరు కూడా ట్రైన్ ఎక్కి తిరుపతి వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఫోన్ పెట్టి. బై ద వే, కోపంలో కూడా మీ వాయిస్ చాలా బాగుందండి. పెట్టరా. రేయ్ అబ్బి, నీకోసం వెయిటింగ్ పదా. అభి వాళ్ళు వచ్చేస్తారు, త్వరగా వచ్చాయి. నువ్వు వెళ్ళి కూర్చో, నేను వాటర్ తాగొస్తాను. കല്യാണം മണ്ഡപത്തിൽ എന്റെ അനിയത്തിയെ കൊണ്ടുവന്നില്ലേ, ഇപ്പൊ നിന്നെ ഞാൻ കൊണ്ടുപോകും. എവടഡ്ഡോ చూస్తా. ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఏ ఆడపిల్లైనా పారిపోయే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఒరేయ్, మా హెచ్ఆర్ దొరికిపోయిందిరా. ఈఎంఐ మీ హెచ్ఆర్ వాళ్ళని కొడితే జాబ్ వస్తుందా? ఆమెను కాపాడితే వస్తుంది. పర్లేదు, జాబ్ ఇస్తే నేనే మీకు థ్యాంక్స్ చెప్తాను. ఓకే, రే మీ యోగక్షేమాలు ప్రేమలు తర్వాత తెలుసుకోవచ్చు, కానీ వాళ్ళకి దొరికితే చంపేస్తారా. పదండి. ప్లీజ్ మేడం, మాకు లైఫ్ ఇచ్చారు, వీడికి జాబ్ ఇవ్వండి మేడం. నమ్మడానికి కష్టంగా ఉన్నా వీడు బీటెక్ చేశాడు మేడం. పాపం హెల్ప్ చేయవే, అడిగితే తప్పగానే అడుక్కుంటున్నారుగా. సరే, రియల్ లైఫ్ థియేటర్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ ట్రై చేస్తా. దొరికితే నీ అదృష్టం, దొరకపోతే కంపెనీ అదృష్టం. విరాగైన పాండురాజుకి సరాగినై కుల ప్రవర్తన శక్తి అయిన కుంతికి జనియించిన పాండవులు, ఆ బాల్యమాట పాటలతో మమ్ము మంటు పెట్టిన పాండవులు, ఊతప్పం చేయమంటే ఉప్మా చేసిన సతీమణి. అబ్బా ఈ కాపండి, పద్యాలు పాండవుల గురించి ఇప్పుడు ఎందుకు? ఇంట్లో ఉన్న దాని గురించి చెప్పండి, ఇంట్లో లేని కొడుకు గురించి ఆలోచించండి. ఇక ఆలోచనలకి కాలం చెల్లింది, ఆచరణలో పెట్టే సమయం ఆసన్నమైంది. ఇదిగోండి నా అపాయింట్మెంట్ లెటర్. శుభవార్తతో వచ్చావు, ఉద్యోగం దొరికిందని. నేను కూడా నీకు ఒక శుభవార్త చెప్పాలనుకున్నాను. ఏంటో అది? అంటే నీకు కనీసం పెళ్లి చేస్తే బాగుపడతావేమో అనుకొని పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నాను. ఇప్పుడు పర్వాలేదులే, బాధపడ్డాక పెళ్లి కొడుకు అవుతున్నావు. వేవ్లేదు నాన్న, నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నా. అంటే ఏంటి ఇప్పుడు? నేను అమ్మాయిని చూడాలా, లేదా గుండీలో వెనకున్న గుండెలు ఎవరన్నా దాగున్నారా? మీరే ఉన్నారు పితామహ, దయచేసి మీ పుత్రుడిపై అనుమానం వలదు. అది మాతృమూర్తి గారు, వేడి నీళ్లు సిద్ధం చేయము, మేము జలకాలాడవలే. అబ్బా ఇంట్లో కూడా ఏంటండి ఈ డ్రామా డిక్షన్లు? అది డిక్షన్లు కాదే, అఫెక్షన్. ఆడు జరగాలంట. వేడి నీళ్ళు పెట్టు.
హాయ్ గుడ్ మార్నింగ్. మేడం ఎక్కడా? పార్కింగ్లో ఉందా? హలో మేడం, ఇప్పుడే జాయిన్ అయ్యాను. అప్పుడే నా టాలెంట్ని టెస్ట్ చేయకండి. ఇప్పుడిప్పుడే నా మనసుకి రెక్కలు వస్తున్నాయి. ఇది నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రెక్కలు కట్ చేస్తా. నాకు జీతం తీసుకొని పనిచేసే వాళ్ళకంటే జీవితం కోసం పనిచేసే వాళ్ళంటేనే ఇష్టం. చేసిన పలకరింపులు చాలు, చేయాల్సిన పని చూడు. ఏం చేయాలో దీంట్లో చూడు, ఎలా చేయాలో దీంతో చూడు. సరే మేడం. స్వీట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రమ్మా. రమ్మా మేడం, బయలుదేరు. ఓ సారీ మేడం. మన రియల్ లైఫ్ థియేటర్ సంస్థని కళల కోసం, కళాకారుల కోసం ఎస్టాబ్లిష్ చేశాం. ఇందులో భాగంగా మనకి 100వ ప్రాజెక్ట్గా సింగానియా గ్రూప్ వారు ఒక ఈవెంట్ని ఇచ్చారు. బ్రహ్మ, నిన్ను ఇన్ఛార్జ్గా పెడుతున్నాను. నీకు అసిస్టెంట్గా మీరుంటారా? నీకు ఇంక్రిమెంట్ ఎప్పుడు ఇస్తున్నారు? ఫస్ట్కి ఇస్తా అన్నారు సార్. ఆ ఫస్ట్ తారీఖు ఎప్పుడో చెప్పలేదు కదా. కృష్ణ సార్, రమకు అసిస్టెంట్గా అన్నీ చూసుకో. ఫాలో అయిపోతాను సార్. ఫాలో అవ్వమంది నన్ను కాదు, ప్రాజెక్ట్ని. ఓకే మేడం. వీడి కన్ను నా ఇంక్రిమెంట్ మీద పడ్డది. వినపడుతుంది, కొంచెం స్లో కొనుక్కోరే. Hey, what are you doing in the evening? Shall we go for dinner? Actually, I'm working some other time maybe. Chocolate boy, chocolate. దీన్ని తిను, నన్ను తినకు. వెళ్ళు. No feelings. ఏ ఇరిటేటింగ్ లేడీ. ఆ ఫైల్ ఇటు ఇవ్వండి. కృష్ణ, ఏమైనా ఆలోచించావా? నీ గురించి ఆలోచిస్తున్నా. కృష్ణ, అదే ఈ ఈవెంట్ ఏ కాన్సెప్ట్లో చేస్తే మన ఆఫీస్కి మంచి పేరు వస్తుందో అని ఆలోచిస్తున్నా. కాలేజ్ ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు ఆఫీస్ కలీగ్స్తో మాట్లాడద్దు. అండర్స్టూడ్? అంటే మీతో మాట్లాడొచ్చు కదా మేడం, డౌట్స్ వస్తే. ఓన్లీ ఆఫీస్ అవర్స్. ఆఫీస్ అవర్సే కదా మోస్ట్ బ్యూటిఫుల్ అవర్స్. రమా, చాక్లెట్. వన్ మినిట్. ఎస్. వావ్. హాయ్ కృష్ణ. హాయ్. నా బైక్ పంచర్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంటి వరకు డ్రాప్ చేస్తావా? యా షూర్. థ్యాంక్ యూ. ప్లీజ్. యాడా ఉన్నావో నవ్వులన్న ఎంకి, ఎట్టా ఉన్నావో మాటల మర్మల్లి. ఏంటి స్కూటీ బైక్ మీద వచ్చింది? వెళ్ళొస్తాను. వస్తానంటున్నావు? నిన్ను వెళ్ళమంటున్నాను. ఓకే, గుడ్ నైట్. ఎట్టా ఉన్నావో మాటల మర్మల్లి. ఎప్పుడు చూడు నాటకాలు గోల. వేరే పని పాట లేదా మీకు? వెళ్ళండి, వెళ్ళి పని పైప్ చూసుకోండి. వచ్చింది. పారిపోండి రోయ్, పారిపోండి, పారిపోండి. వినాలి మృదంగాలు. రామా, రామా. రమ్మా. ఎవరా అబ్బాయి? కృష్ణ అని నా ఆఫీస్ కొలీగ్ నాన్న. కృష్ణనా?
నమస్కారం గురుజీ. రా 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 రండి రండి రండి. రా మాదేవా, ఎన్నాళ్ళైంది నేను చూసి, కనీసం ఫోన్ కూడా చేయలేదంటే. కొన్నిసార్లు ఫోన్ చేద్దాం అనుకుంటాను, కొన్నిసార్లు నేనే వద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదురా. సిటీకి ఆ మూల వీడు, ఈ మూల నువ్వు, మధ్యలో నన్ను వదిలేసి అసలు నాటకాలు వేయడం మానేసిన తర్వాత నాకు కూడా దొరకకుండా తిరుగుతున్నారా మీ ఇద్దరు. అందుకే అర్జెంటుగా పిలిపించా. ఏమైనా జరిగిందా? ఇంతవరకు ఏమీ జరగలేదు, ఇక మీదట ఏదైనా జరిపిద్దామని. అర్థం కాలేదు. మనం నాటకాలు వేసినా వేయకపోయినా మీరు వేరే చోట్ల బ్రతుకుతున్నా మందంతా ఒకటే కుటుంబరా. మీ ఇద్దరు పిల్లలు పెళ్ళిడికి వచ్చారని తెలిసింది, పైగా వాళ్ళకి సంబంధాలు కూడా చూస్తున్నారట. అవునా? అవును గురుజీ. మన సురభి నాటకాల ఇళ్లలో ఎవరైనా బయట పెళ్లిళ్ళు చేసుకోవటం మీరు విన్నారా? లేదు గురుజీ. మరిప్పుడు మాత్రం ఎందుకంట? మీ అబ్బాయిని మహాదేవ్ కూతురికిచ్చి చేయరా. మా అబ్బాయిని మహాదేవ్ ఇంటికి అల్లుడుగా పంపించడం నాకు ఇష్టమే, కానీ వాడి మనసులో ఏముందో. నాదేముందిరా, నా మట్టి బుర్రకి తట్టలేదు గాని ద గ్రేట్ రంగస్థల నటసింహ అభిమన్యు నారాయణ ఇంటికి నా కూతుర్ని పంపను. అంటే నా ప్రాణ స్నేహితుడి ఇంటికి పంపిస్తాను అని అర్థం. సంతోషం రా, మన పిల్లల మనసులో ఏముందో కనుక్కొని ముహూర్తం పెట్టుకుందాం. అలాగే అభిమన్యు. ముందు మీ ఇద్దరి చేతులు కలపండి, వాళ్ళిద్దరిని వాళ్ళ మనసుల్ని ఆ నటరాజే కలుపుతాడు. ఎన్నా సోనా క్యూ రబ్ నే బనాయా ఆవాజా. గుడ్ మార్నింగ్ సార్. యూ ఇడియట్! సైకిల్ తొక్కి సాంగ్ పాడి శాలరీ తీసుకోవడానిక ఆఫీస్కి వచ్చేది? సార్ వాటర్ సార్. యూ గెట్ అవుట్ ఆఫ్ హియర్. కృష్ణ ఎవడ్రా ఈ ఆఫీస్లో? వాడే సార్. What happened, sir? Is anything wrong? ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్. సింగానియా గ్రూప్ కి కాన్సెప్ట్ పంపమని చెప్పానా? సార్ ఆ ప్రాజెక్ట్ ఫైల్ నిన్ననే పంపేశాను. నువ్వు పంపింది ప్రాజెక్ట్ ఫైల్ కాదు, పర్సనల్ ఫైల్. ఏ టెస్ట్ లేకుండా జాబ్ ఇచ్చినందుకు ఈమెయిల్ అనాలి. సారీ సార్, బై మిస్టేక్ జరుగుతుంది. మిస్టేక్ నీకు జాబ్ ఇచ్చి చేసింది రమ. సార్, నా సిస్టమ్ బ్రేక్ డౌన్ అవడం వల్ల ఇతని సిస్టమ్ నుండి పంపించమన్నాను, కానీ ఒక ఈమెయిల్ కూడా పంపడం తెలియని వాడని ఇప్పుడే తెలిసింది. ఏదైనా తేడా జరిగితే ఐ విల్ షూట్ యూ. ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్ ఆఫ్ హియర్. రమా, నేను చెప్పేది ఒక్కసారి. చాలింకా. తప్పెక్కడ జరిగింది, ఎవరు చేశారని కాదు. నా లైఫ్లో ఒకరి ముందు తలదించుకొని తప్పు చేశానని ఒప్పుకుంటాననుకోలేదు. నీ వల్ల నాకు ఈ ఆఫీస్లో అవమానం జరిగిందనే దానికన్నా నా వల్ల ఈ ఆఫీస్కి ఎంత పేరు పోయిందనేది నన్ను ఎక్కువ బాధ పెడుతుంది. ఇప్పటికీ నేను నిన్ను తిట్టలేకపోతున్నానంటే I love you. ఆ రోజు వాటర్ ఫాల్లో రంగులు పోసి అద్భుతంగా నీ ప్రేమను వ్యక్తపరిచినందుకు I love you. బోట్లో పోయిందనుకున్న నా ప్రాణాన్ని నీ ప్రాణానికి తెగించి కాపాడినందుకు I love you. విడిపోతున్న ప్రేమ జంటని పోరాడి కాపాడినందుకు. ఎన్నిసార్లు ఒక ప్రేమికుడిగా ఇంప్రెస్ చేశావు, కానీ ఒక మనిషిగా ఒక్కసారైనా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించావురా? ఇప్పుడు చెప్తున్నాను విను. నీకు జీతం ఇచ్చి ఈ ఆఫీస్లో పెట్టుకుంటాను, కానీ
జీవితం ఇచ్చి ఈ గుండెల్లో మాత్రం పెట్టుకొని I hate you. చెప్పండి నాన్న. రే కృష్ణ, నీకు పెళ్లి చేయడానికి ఒక అమ్మాయిని చూశాను రా. మంచి సంబంధం. నువ్వు సరే అంటే వారం రోజుల్లోనే పెళ్లి అంటున్నారు. ఫోటో పంపిస్తాను, కొంచెం చూసి చెప్పు. ఏ ఫోటో చూడాల్సిన పని లేదు నాన్న. మీకు ఓకే అంటే నాకు ఓకే. సరేరా. అది తాత జరిగింది. కనుగొనలేనా జగతిలోన నీవెందు దాగినా, కను మూసిన తెరచిన నీవే, నా హృదయమందున నీవే, నా హృదయమంతటా నీవే. తాత ఆపు తాత. ఇటీ ఏదో మంచి మాట చెప్పమంటే పాట పాడుతున్నావా? అచటికే వచ్చుచుంటేనే. వంద శాతం నువ్వు ప్రేమించిన అమ్మాయి ముఖ్యం. మా నాన్న స్టేజ్ మీద అందరికి పెద్ద విలన్ అయితే, నేను మండపం నుంచి వచ్చేసి మా నాన్నకి పెద్ద విలన్ గా మారిపోయానురా. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని. చేస్తాను వెధవా. చూసావా కంకణం చూసావా? పండిత మాధవుని చూడరే. భోంచేద్దాం పదండి. అమ్మాయి దొరికిందారా? వెతుకుతున్నా అన్నయ్య. త్వరగా రా, ముహూర్తానికి టైం అవుతుంది. ఏం చెప్తున్నావు నువ్వు? అన్నయ్య అన్నయ్య, అభిమన్యు గారికి ఆ నారదుడు గారు మన అమ్మాయి గురించి ఏదో చెప్తున్నాడు. ఏమైందిరా నీ గొంతుకి? ఏం చెప్తున్నాడు? చంపేస్తా. ఏంటి సరిగా చెప్పు. ఏదో ఒకటి చేయండి అన్నా. ఏం వాగుతున్నావు? ఏదో వాగుతున్నాడు. ఎలా అడో పిచ్చాదో, అడుగు మర్చిపోయింది అన్నయ్య. జరిగింది ఏంటి అడుగు తెలియదు కదా? తెలీదు అన్నయ్య. ఏం పర్లేదు. మాదేవా, మంచి తీసుకురండి. ఏంటి ఏంటి ఏమైంది? గుండెపోటు అనుకుంటా. గుండెపోట? మాదేవా, నిన్నట్టుండే నాటకాలకి పూర్వ వైభవం మొదలైందిరా. స్టేజ్ మీద నువ్వు నాకెదురుగా లేకపోతే నాకెవరు రా తోడు? లేరా మాదేవా? మాదేవా. కళా పోషకులకు కాసేపు విరామం. అన్నా అన్నా లేగన్నా. అన్నా మా అందరికి నువ్వే దిక్కు. నువ్వు లేకుంటే మాకు దిక్కు ఎవరన్నా?
కాసేపు పడుకోండి అంటే కూతురు పెళ్లి చూసిన తర్వాత కంటి నిండా నిద్రపోతానే అన్నారయ్యా. దేవుడా నా మాంగళ్యం కాపాడవయ్యా. జై పాతాళ భైరవి. ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్సా? మహాద్భుతం, మంత్రముగ్ధం చేశారన్నయ్య. గురువు గారు ఎలా ఉందండి నా నటన? చింపేశావు వైద్య. థ్యాంక్ యూ. ఎరా డైలాగ్లు పొల్లు పోకుండా నటించంట్రా అంటే సొల్లు చెప్తున్నారేంట్రా? అయినా నార్దుడు కాడు ఎవర్రా? అమ్మాయి రూమ్ లో లేదని వాడికి ఎలా తెలుసు? ప్రమాణం చేసేటప్పుడు విన్నాడేమో. రై, అమ్మాయి దొరికిందా? ఫోన్ చెయ్యి. త్వరగా చెయ్యిరా. చేస్తా. హలో రే తమ్ముడు, అమ్మాయి రాజుకి తెలిసిందా? లేదన్నయ్య, ఇంకా వెతుకుతూనే ఉన్నాం. అన్నా నువ్వు కంగారు పడుకున్నా. ఇప్పుడు చూడు మా నటన విశ్వరూపం. మాధవ్ ఎలా ఉన్నాడు? బాగున్నారు గురుజీ. అయితే వెళ్ళి చూద్దాం. అంటే డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు గురుజీ. రెస్ట్, విశ్రాంతి డాక్టర్. నేను కొంచెం పనులు చూసుకుంటాను. రా. అవును, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు కానీ చూడొద్దాం లేదు కదా. కొంపదీసి అమ్మాయి కూడా జంపా ఏంటి? చూస్తే పోలా. రమా వచ్చి నాన్నగారు కాలు వద్దమ్మా. సరేమ్మా. ఇలా అయిపోయారంటయ్యా. అమ్మో ఉంది. అమ్మయ్య వెళ్ళిపోయారు. లేవండి. అన్నయ్య ఎలా ఉంది నా బృహన్నెల గెటప్? మూసుకోరా. ఆఫీస్ లో ఫైట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడు కలిసారు మేడం? కలిశాను అర్ధరాత్రి. కల్లనా? నేను వాడిని కలిసిందే కోఇన్సిడెంటల్గా ఒక యాక్సిడెంట్లో. జనరల్గా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అందరూ చెప్తారు, కానీ నేను వాడిని లవ్ ఎట్ ఫస్ట్ ఫైట్లో చూశాను. తాగితే తాత బాధ పోద్దో లేదో తెలీదు కానీ ధైర్యం మాత్రం మస్తు వస్తుంది. నాకు మాత్రం తాగితే తినే పడుకోవాలనిపిస్తుంది, కానీ నువ్వు చెప్తుంటే ఉలిక్కిపడి లేవాలనిపిస్తుంది. నువ్వు చెప్పింది వినాలనిపిస్తుంది, మధ్య మధ్యలో తాగాలనిపిస్తుంది. ఓ తాత, నేను తాగేది ప్రేమ ఫెయిల్ అయిందని కాదు తాత. మరి నాన్నకి నా మీద ఉన్న నమ్మకం పోయిందని. నేను ఆయన కొడుకుని మాత్రమే కాదు తాత, ఆయన నమ్మకాన్ని. ఈ పెళ్లి జరగకపోతే నేను ఆనందంగా ఉంటాను, జరిగితే ఆయన తలెత్తుకుని ఉంటాడు. ఎంతైనా ప్రేమ కదా తాత, అవన్నీ వదిలేసి వచ్చేలా చేసింది. కృష్ణ, సరే ఎరా పొగ ముంచ కురుస్తోందా నీ రూమ్ లో? నాన్న అది బయట నుంచి వస్తుంది, ఏదో ఫైర్ స్మోక్ లా ఉంది బయట. నాన్న ఇదేనా ఫైరు? సారీ నాన్న. ఎరా, నువ్వు ఆవలించే లోపు పేగలు లెక్క పెడతా. నువ్వు సిగరెట్ కాల్స్తే నాకు తెలియదు అనుకున్నావా? ఇదిగో నేను తాగి పాడైపోయాను, నువ్వైనా బాగుపడు. అయితే ఈ ప్యాకెట్ కూడా తీసుకెళ్ళండి. ఏదో అప్పుడప్పుడు ఒక సిగరెట్ అనుకున్నాను, ప్యాకెట్ మెయింటైన్ చేస్తున్నావు. ఇదే లాస్ట్ నాన్న. అయినా ఈ కొత్త అలవాటు ఏంట్రా? అవును, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? నాకు ఈ పెళ్ళి ఇష్టమే, ఏదైనా ఉంటే మీకు చెప్తానుగా. చూడు, పెళ్లి చేసుకున్న తర్వాత లవ్ చేయరా, అదే కదా మన మిడిల్ క్లాస్ పీపుల్కి అలవాటు. సరే నాన్న. రే, వీళ్ళు సామ్రాట్ కళామంటులే కదా, ఎప్పుడు కలిసావు? కలవలేదు నాన్న, రోడ్ మీద ఇక్కడ ఫోటో తీసాను. సరే సరే, నాకు పెళ్లి పనులు ఉన్నాయి, చూడాలి. నువ్వు నీ పనులు చూసుకుని పడుకో. ఏంటే? ఓకే నాన్న. ఇంకో ప్యాకెట్ ఉందా? లేదు నాన్న, మీరు వెళ్ళండి.
ఏదో పని మీద ఉన్నట్టున్నావు, నేను తర్వాత పర్లేదు నాన్న, చెప్పండి. మా నీ పెళ్లి విషయంలో నేనేమైనా తొందరపడ్డానా? లేదు, నాకు చెప్పే నిర్ణయం తీసుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? నా కూతుర్ని ఈ ఊళ్ళోనే ఇస్తే ఎప్పుడంటే అప్పుడు చూడ్డానికి ఉంటుంది కదా. అదే అమెరికా సంబంధం అయితే కుదురుద్దో లేదోనని నా స్నేహితుడి ఇంట్లో సంతోషంగా ఉంటావు అని అనిపించింది. మీ ఇష్టం నాన్న, మీరేం చేసినా కరెక్టే చేస్తారు కదా. అది కాదమ్మా, మొదట్లో నువ్వు నాటకాలంటే ఇష్టం లేదన్నావు. ఇప్పుడిప్పుడే గౌరవం పెరిగింది. దానికి కారణం ఆఫీస్లో ఒక అబ్బాయి అన్నావు. ప్రేమిస్తున్నావు ఏమో అని అడిగానమ్మా. రే రామా, ఒక తండ్రిగా నీ మీద ప్రేమ బాధ్యత రెండూ ఉంటాయి కాబట్టి అడిగాను. వేరే ఉద్దేశం లేదురా. సరే, పని అయిపోతే పడుకో, ఆలస్యం అవుతుంది. అలాగే నాన్న. ఒకసారి ఓపెన్ చేయి. ఈ రాత్రి పూట ఎక్కడికే? అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, మళ్ళీ చెప్తా. వెళ్ళేదేదో బండి తీసుకుని వెళ్ళొచ్చు కదే. రిపేర్ అమ్మా. ఏం చెప్పి ఏడో ఆయన లాగానే దీనికి కూడా తెక్క ఉంది. చెప్తా ఇద్దరు సంగతి. తాగడానికి నాకు మూడు ఉండాలి కానీ అమ్మే వాళ్ళు మీకు మూడు ఎందుకు? అర్జెంట్గా వెళ్ళాలండి, రైట్కి తీసుకోండి. లెఫ్ట్కి వెళ్ళాలండి. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అండి, ప్లీజ్. ఇక్కడే ఇక్కడే. స్టాప్. ఏ వీళ్ళ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? అమ్మ దీనమ్మ, మళ్ళీ ఇదా? వీడిపై కానీ నేను కూర్చుంది. ఎక్స్క్యూజ్ మీ, సమయానికి మీరు మా పాపకు బ్లడ్ ఇవ్వకపోయి ఉంటే మేము కూడా మీ ముందు ఉండేవాళ్ళం కాదండి. ఓ నెగటివ్ చాలా రేర్ అని నాకు తెలుసు. ఒక విలువైన ప్రాణం కాపాడటం కోసం బ్లడ్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ మేడం. యూ వెల్కమ్ అండి. డ్రాప్ చేయనా? డ్రామాలు చేయకు. యువర్ లాస్. పైకని తెలిస్తే అసలు ఎక్కేదానే కాదు. లిఫ్ట్ ప్లీజ్. ఎంత? అర్ధరాత్రి పూట అలాంటి మంచోడు దొరకడం నీ అదృష్టం. వెళ్ళు. చాంపియన్ కి షాంపైన్. Great Krishna! What an idea! What presentation! Superman! ఇదంతా నా ట్రైనింగ్ అండి. ఏం జరుగుతుంది ఇక్కడ? Come Rama, come! కంటెంపరీ లుక్ తో పాత నాటకాలు రివైవ్ చేయడం ఈజ్ అ బ్రిలియంట్ ఐడియా. ఐఎమ్ మోస్ట్ ఇంప్రెస్డ్. కమ్ లెట్స్ సెలబ్రేట్, ఎంజాయ్. మీతో కొంచెం మాట్లాడాలి. నా ఇంక్రిమెంట్ సంగతి. రమ్మతో పోతున్నాడు. జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని చేసావు, థ్యాంక్ యూ. కానీ నా పరువు కాపాడినందుకు కాదు, నాటకాల వాళ్ళ కోసం ఆలోచించి పనిచేస్తున్నావు చూడు, అందుకు. బాయ్. వెళ్తున్నావా? ఎందుకు? పార్టీ ఉందిగా, ఈవినింగ్ ఉండొచ్చుగా. చాలా పనుందని వచ్చాను, కానీ నా పని కూడా నువ్వే చేసేసావు. ఒక 1 వీక్ లీవ్ తీసుకుంటున్నాను. లీవ్ ఇప్పుడెందుకు? చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్ళి. వాట్? పెళ్ళా? కోపంలో కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ ఇలా పెళ్లి చేసుకోకూడదు. నా మీద ఉన్న కోపంతో నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు. లిసన్, ఇది కోపంతో తీసుకున్న నిర్ణయం కాదు, మా నాన్న నా మీద ఉన్న ప్రేమతో తీసుకున్న నిర్ణయం.
ఏదైనా సమస్య వస్తే నిదానంగా పరిష్కరించుకోవాలి, అంతేగాని మెదడుకి ఎక్కించుకొని మనసుని మోసం చేసుకోకూడదు. రమా, లిసన్ టు మీ. సి ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నువ్వెవరు నాకు ఇవన్నీ చెప్పడానికి? గెట్ అవుట్. నిన్ను గెటౌట్ అని తను బయటకు వెళ్ళిపోతుంది ఏంట్రా? ఏడాలంతా ఇంతే. బాగుందా? పికాక బ్లూ ఎంత బాగుందో. సరే గిరి, నేను బాబు చెప్తాను. చిట్టి అది తీయమ్మా. నీకు నచ్చితే నువ్వు కొనుక్కో. ఊరుకోవే. అచ్చో మా రమకు సూట్ అయ్యేటట్టే ఉంది. ఇది చూడు, బాగుందా? సూపరా? రే బాబు, రే అది చూడు ఇది చూడు అని చూపిస్తుంటే కొట్టు మూసే వరకు చూస్తూనే ఉంటారు. ఏవే, ఖర్చంతా రాజుగారిది, కాస్త చూసి కొనండి, మర్యాద కాపాడుకోవాలి. అన్నయ్య ఉద్దేశం మర్యాదగా అంటే మర్యాదగా వాడుకోమనేగా. డిస్కౌంట్ ఉన్నది చూపించు బాబు. వచ్చి ఇప్పుడే 2 గంటలకు ముందు. ఓహో, బాగా కొంటున్నట్టున్నారు. మీరు ఎంత కొనిస్తే అంతే అన్నయ్య. ఇదే పెళ్లి కూతురు అనుకుంటుంది. ఎందుకీ మా కోడలి పిల్ల ఎక్కడా? ఇట్రా. మీ మావయ్య గారు అత్తయ్య ఆశీర్వాదం తీసుకోమ్మా. అత్తమ్మ ఏంటి, అమ్మ నాన్న అనుకోమ్మా. అయ్యో, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. అన్నయ్య, మీ అబ్బాయి రాలేదా? రే వచ్చాడే అన్నయ్య, అక్కడ ఉన్నాడు. రే కృష్ణ, ఇట్రా. హలో, ఎవడ్రా నువ్వు? బావా, ఇది కట్టేసి కొట్టేస్తున్నాడు రా, తొందరగా రారా. అదే ఏదో అర్జెంట్ పనుండి వెళ్తున్నట్టున్నాడు, మళ్ళీ కలుస్తాడులే. పర్లేదు. రమా, నీ ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవుతుంది చూడు. హలో హలో రమా, అన్నయ్య వాళ్ళు వచ్చి అభిని కొడుతున్నారు. నువ్వేం భయపడుతుంది, నేను వస్తున్నాను. అమ్మా, అర్జెంట్ పని మీద వెళ్ళాలి, మీరు వెళ్ళండి, నేను వస్తాను. నమస్కారం. రమా, ఎరా వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్న తర్వాతే పెళ్ళంటే ఈ జన్మలో పెళ్లి జరగదు. ఏదో ఆఫీస్ పని అయి ఉంటుందిరా. పెళ్ళైన తర్వాత రోజు ఒకరిని ఒకరు చూసుకోవాల్సిందేగా. అన్ని ఆసనాలు అయిపోయాయి, ఒక్కటి తప్ప. అది నీతో వేయించమంటావా చేట? ఇది వెండి ఆసనం ఇదెల్లా ఎందుని, మనం కూర్చొని మాట్లాడుకుందాం. లే, పర్లేదు లే. తనకు అమ్మైనా నాన్న అయినా అన్నయ్య అంది. అమ్మా నాన్న ఎలాగూ లేరు, అన్నయ్య ఎలా చేస్తే ఇంకెవరున్నారు చెప్పుకోవటానికి, చూసుకోవటానికి. నువ్వంటే ఎంత ఇష్టం ఉంటే అమ్మా నాన్నల కంటే ఎక్కువగా గొప్పగా భావిస్తోంది. అలాంటి గొప్ప స్థానంలో ఉండి ఇప్పుడు ఎందుకు నీ చెల్లి విషయంలో ఇలా మారిపోయావు? మారు. తప్పు చేశాను. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? ఏదో తెలియక ఆవేశంలో చేశాను. ఎన్నోడు క్షమికి మోలే. చేటా, ఆ కృష్ణ వెరీ నైస్ గాయ్. అప్పుడు మా పెళ్లి చేసి మా ప్రేమని ఇప్పుడు మళ్ళీ అభిని కాపాడి నా ప్రాణాలని నిలబెట్టాడు. హీఈస్ రియల్లీ గ్రేట్. ఎరా, నమస్కారం. వీటి కోసం అమ్మాయిని కూడా చూడకుండా పారిపోయావా? కనీసం కార్డైనా చూడు. అచ్చనా? ఇటు ఇవ్వరా, దేవుడి దగ్గర పెడతాను. హాయ్ సార్. ఈయనెవరు? ఇతను నా ఫ్రెండ్ రాజీవ్ అని, ఫ్రమ్ కేరళ. ఏమండి, మీకు కూడా భోజనం వడ్డించేస్తాను. లేదమ్మా, ఇప్పుడే వద్దు, తర్వాత తింటండి. సరే. హలో, నేను కళాభగవాన్ మాట్లాడుతున్నానండి, రియల్ లైఫ్ థియేటర్ నుంచి.
అదే ఇప్పుడు నాటకం పేరు చెప్పగానే 2 రాష్ట్రాల్లో గుర్తుకొచ్చే పేరు అభిమన్యు నారాయణ గారు మీరే కదండి? అవును. మా బాసు దక్షయజ్ఞం నాటకం వేద్దాం అనుకుంటున్నారండి. శివుడు వీరభద్రుడు కూడా మీరే వేయాలని మా అందరి కోరిక. సార్ చేస్తున్నారు కదండి? చేయొచ్చండి. థ్యాంక్ యూ సార్. మా క్రియేటివ్ హెడ్ కృష్ణాభిమన్యు స్క్రిప్ట్ పంపిస్తాడు. సరేండి. రేపు నుంచి రిహార్సల్ అండి. సరే, థ్యాంక్ యూ సో మచ్. సరేనండి. థ్యాంక్స్. ఈవెంట్ మేనేజ్ ఏరా నేను మళ్ళీ శివుడిగా యాక్ట్ చేస్తున్నా. ఏంట్రా ఇది? సంగీత్లు, పబ్లు, డీజేలు ఉన్న ఈ కాలంలో నాటకం వేయండి ఫోన్ వస్తుంటే నమ్మలేకపోతున్నాను నేను. అంటే మళ్ళీ నేను శివుడిగా ఖాళీగా ఉన్న ముఖం మీద మేకప్ వేసి ఏ కొడుకు కూడా తండ్రికి ఇంతకంటే సంతోషం ఇవ్వలేటరా. థ్యాంక్స్ రా. నాటకం చేసేటప్పుడు తల మీద కిరీటం పెట్టుకుంటూ గౌరవం వస్తుంది చూడు, అలాగే నీ మీద కూడా గౌరవం వచ్చిందిరా. థ్యాంక్స్ రా. రండి. ఇదిగో ఖాళీగా ఉన్న కిరీటాలు, మూగబోయిన పద్యాలు, మూలపడిన ఆభరణాలు, కళాకారులు అన్నిటికీ అందరికీ పని తెప్పించాడు వీడు. తండ్రిగా నేను చూసి గర్వపడుతున్నాను రా. నాకిప్పుడు 2 బాధ్యతలు రా. ఒకటి నీ పెళ్లి, ఇంకొకటి నాటకం. ఆర్టిస్ట్ కి మేకప్ కిట్స్ పంపించమని పంపించారా? పంపించేశాను మ్యామ్. అందరికి 1 hourలో చేరుకుంటాయి. ఓకే. అండ్ ఈ ఫైల్ తీసుకెళ్ళి మన ఎండి గారి చేంబర్లో పెట్టు. షూర్. థ్యాంక్స్. ఓకే. చాలా సంవత్సరాల తర్వాత మా నాన్ని మళ్ళీ స్టేజ్ మీద చూడబోతున్నాను. ఎక్సైటెడ్ రా. ఆ నాటకాన్ని ఎప్పుడెప్పుడు చూడాలని మేమంతా కూడా వెయిటింగ్ రా. సరే, మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని దీంట్లో నోట్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. ఓకే, నేను ఒకసారి రమా మేడంకి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను. Can't you look where you're going? వావ్. హాయ్ సార్, వెల్కమ్. Hello, sir. థ్యాంక్ యూ. నీ కాన్సెప్ట్లో కల్చర్ ఉంది. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ అస్ సార్. నాదే ఉంది కృష్ణ, నీ థాట్ నాకు నచ్చింది. పైగా నాకు నాటకాలంటే చాలా ఇష్టం, అందుకే ఒక అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ. Thank you, sir. I'm sure we'll not I'll go check it disappoint out. you. Yeah, sure. Abhi will take you, sir. సార్ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్. ఈ ఈవెంట్ ఒక ఎక్స్ట్రా అంటే నెక్స్ట్ ఏంట్రా? సీరియస్లీ, కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ టు ది ఈవెంట్? సార్, ఐ విల్ గైడ్ యూ ఇన్సైడ్. ఇట్స్ మీ. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండరా. చిల్, రిలాక్స్. కెన్ వి? ఈడే ఎక్స్ట్రా. నైస్ అరేంజ్మెంట్స్. వెల్కమ్ sir. It's an honor to have you here. There. Okay, my God. అసలు ట్రెండ్ ఏంటి? వాట్ నాన్సెన్స్ హ్యాపెనింగ్ హియర్? యు నో, థియేటర్ ప్లే? వై? సార్, జనరలీ ట్రెండ్లో ఏమి ఉండదు, మనమే తీసుకురావాలి. ట్రెండ్లోకి తీసుకొస్తారా? ఆర్ యు సీరియస్? Yes. యు నో వాట్స్ ట్రెండింగ్ దీస్ డేస్? పబ్జీ ఆడుకుంటా, పబ్బుల్లో డాన్స్ చేసుకుంటా, యు నో, టీవీ సిరీస్, నెట్ఫ్లిక్స్, అమెజాన్. దాట్స్ ద గేమ్ టుడే గైస్. కమ్ ఆన్. సార్, ఇట్స్ ఆ కల్చర్. రాకెట్స్ని గగనంలోకి పంపే ముందు దేవుడి దగ్గర పూజలు చేస్తాం. అలా అని అనాగరికులం కాదు కదా. దీస్ పీపుల్ డోంట్ గెట్ ఇట్. వీళ్ళకి అసలు అర్థం కాదు. మీరు వినరు భయ్యా, మారారు అసలు. బాబాయ్, ఏంటి కన్నీళ్ళు? 15 ఏళ్ళైందిరా పాత్ర వేసి. నుదుట పొట్టు పెట్టుకోగానే కన్నెట్టి పొట్టు ఆగలేదు. ఆనంద బాష్పాలు రాబాయ్. ఈ ప్రదర్శన నాటకాలంటే ఒక నిదర్శనం అవ్వాలి. అయ్య విష్ణు, రెడీయా? రెడీ రెడీ రెడీ. విష్ణుమూర్తి కూడా రెడీ రెడీ. వెల్కమ్ బ్రహ్మ. ఏం నారదుల వారు, చెప్పండి బ్రహ్మంగారు, ఎలా ఉంది మన బ్రహ్మ గెటప్? ఆకాశం నుంచి డైరెక్ట్ గా ఆర్టీఆర్లోకి వచ్చేసినట్టుంది. నందీశ్వరుడు కూడా రెడీ. రెడీయా? అయితే కొమ్ములోసిన పొడిసాయి. అద్భుతంగా ఉన్నావు నాన్న. నీకే ధన్యవాదములు. నాటకం అంటే ఇష్టం లేదంటూనే నువ్వు కూడా ఇందులో భాగమయ్యావమ్మా. నాదే ఉంది నాన్న. ఇట్స్ టీమ్ వర్క్.
ఆల్ ది బెస్ట్. అవును, సతీదేవి క్యారెక్టర్ వేసే సత్యభామ గురించి గొప్పగా చెప్తున్నారు. ఎవరు నాన్న? పాల కోసం పసిపాప ఏడుస్తుందని తెలిసిన పాత్ర ఆగకూడదని ప్రదర్శన ఇచ్చిన గొప్ప నటి మా ఆమె. నమస్తే అండి, నా పేరు అభిమన్యు కృష్ణ. ఓ, అభిమన్యు గారి అబ్బాయా మీరు? అవునండి. ఆహా. అందరూ మీ గురించి చెప్తుంటే వినడమే కానీ చూడడం ఇదే మొదటిసారి. చెప్పిన దానికంటే విన్న దానికంటే అద్భుతంగా అందంగా ఉన్నారు సత్యభామ గారు. చాలు చాలు చాలు. మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం ఒక ఉత్సవంలా ఉంది. ఇంతకీ మా అభినయ చక్రవర్తి ఎక్కడా? By the way, sir, what plans after this? I was thinking ఈ చెత్త అయిపోయిన తర్వాత కొంచెం 2-3 పెగ్స్ అట్లా ఏమంటారు, ఈ నాటకం తర్వాత చచ్చిపోతాను సార్ నేను. ఐ నీడ్ రిలీఫ్. మారుడు, స్టాప్ యువర్ బుల్షిట్. ఓకే, సంపాదించడం గొప్ప కాదు, ఓకే, సంస్కారంగా ఉండడం గొప్ప. నైస్ కొటేషన్. ఒక దగ్గరికి గెస్ట్గా వచ్చినప్పుడు ఈ స్టేజ్కి వాళ్ళ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, ఇడియట్. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన కార్పొరేట్ ప్రముఖులకి, మాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సింగానియా కంపెనీ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. A very warm welcome to one and all. Thank you for being a part of our Daksha Yajnam today. And remember, this show must go on. Watch and enjoy. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామం పరమేశ్వర. రా నారద. పరమేశ్వర వారు చాలా ఆనందంగా ఉన్నారు. మహిమాం పరమేశ్వర, రక్షమాం రక్షమాం పరమేశ్వర. చంద్ర, ఏమిటి నీ ఆకారం? మీరు అభయం ఇస్తానంటేనే చెబుతాను ప్రభు. తమరే సంకటం తీసుకురాకుండా రారు మునీశ్వరులు. చెప్పు. అంతా నారాయణ. మా మామ తన కుమార్తెల్లో రోహిణితో మిక్కిల వాత్సల్యం కలిగి ఉన్నానని నన్ను శాపగ్రస్తుడిగా కృషించుకోమని శపించాడు ప్రభు. దక్షుడా? అవును ప్రభు. ముల్లోకాల్లో తన మాటకి ఎదురుండదని వరమిచ్చాను. మీరే నాకు దిక్కు ప్రభు, మాటిచ్చారు. కైలాసంలో మృత్యువుకి స్థానం లేదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు శాప విముక్తుడివే. ధన్యుణ్ణి ప్రభు. శంకర, ముల్లోకాల్లో నా మాటకి ఎదురులేదని ఆనాడు నాకు వరమిచ్చి ఈనాడు చంద్రుడికి ఆశ్రయం ఇస్తున్నావా? ఆవేశంతో మాట్లాడక దక్ష. నీ కుమార్తె సౌభాగ్యం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా నీ స్వంత అల్లుడిని శిక్షించావు. ఇది నీకు తగదు. మర్యాదగా చంద్రుడిని విడిచిపెట్టి శంకర. నా మాటకి ఎదురొస్తే అల్లుడైనా ఆది శంకరుడైనా ఒకటే, లేదంటే నా గడాదండంతో నిన్ను ఖండ ఖండాలుగా చండాడగల. అహంతో మాట్లాడుతున్నావు దక్ష. ఖండ కావరంతో కళ్ళు మూసుకుపోయి నా మీదే గదాదండమెత్తుతావా? దేవుడా, నీ దురహంకారంతో సుశీలే కారకుడైన శంకరుడే దుస్తున్నావా? దక్ష, త్రిమూర్తుల్లో ఒకడైన ఆదిశంకరుని ఎదిరించడం నీ ప్రాణాలకే ముప్పు. నీ నీది వాక్యాలు నాకు అవసరం లేదు. నువ్వు మాట్లాడుతుంది త్రిమూర్తులతో మర్చిపోకు. నిన్ను సహోదరుడు అని కూడా చూడను. మా ఇరువురు వస్తే నీ మూర్ఖత్వం తగ్గించు. నీ ప్రతిష్టకి భంగం కలిగని ఉపాయం ఒకటి చెప్తాను. కట్టి పెట్టండి మీ వట్టి మాటలు. దక్ష, విష్ణు భగవానుడు చెప్పే మాటలు కాస్త ప్రశాంతంగా విను. మా దివ్యశక్తులన్నీ ఉపయోగించి చంద్రుణ్ణి రెండుగా విభజిస్తాను. శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి నువ్వు తీసుకెళ్ళి భూలోకానికి అవసరమైన చంద్రుడు కైలాసంలో ఉంటాడు. ప్రభు, తీసుకెళ్లి చంద్రుడు ఏం చేస్తాడు ఏంటో. స్వామి, చెప్పు సతీ. మా తండ్రి లోక కళ్యాణార్థం, కుటుంబ రక్షణార్థం యాగం తలపెట్టారు. ముల్లోకాధిపతులు, ఋషులు, దేవతలు అందరికీ ఆహ్వానం పంపారు. మనకి తప్ప. సతీ, నీ తండ్రిని ధిక్కరించి నిన్ను స్వయంవరం నుండి తీసుకొచ్చి వివాహం చేసుకున్నందుకు నేను లేని యాగం తలపెట్టాడు.
శివుడు లేని యాగమా? తప్పు. మనమిరువురము కూడా వెళ్దామండి. ఆహ్వానం లేని యాగానికి ఆదిశంకరుడు వెళ్ళడమా? అసంభవం సతీ. అటులనకండి స్వామి. మా తండ్రి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. సతీ, నీవు నా అర్ధాంగివి, మనం అర్ధనారీశ్వరులం. నీవు క్షమాపణ అడగటమా? మీరనుమతిస్తే నేను వెళ్ళి మా తండ్రి గారితో మాట్లాడి మీకు ఆహ్వానం పంపిస్తాను ప్రభు. చూడు సతీ, దక్షుడు మారటం అసంభవం. నీకు మాటిచ్చాను కాబట్టి ఆపై నీ ఇష్టం. మీరనుమతిస్తే నేను వెళ్ళి మా తల్లి సోదరి మణులతో మాట్లాడి ఈ యాగాన్ని ఆపమని మా తండ్రికి చెప్పేదను. నాకు సెలవిప్పించండి శంకరా. అటులనే దేవి, నీకు తోడుగా నంది భృంగి వచ్చెదురు. ఇదిగో మాతని దక్షలోకానికి తీసుకువెళ్ళండి. అటులనే శంకర. రండి మాత. జై భవాని. రండి రండి మాత. దక్షుడికి ఎంత చెప్పినా అమ్మా, ఆగు సతీ. దక్ష, యాగానికి అందరూ వచ్చారు కానీ పరమశివుడు రాలేదేమి? నేనే పిలవలేదు. అడుగో, ద్వారపాలకుడై ఉన్నాడు. దక్ష, నా మాట విను. శివుడు లేని యాగం ప్రాణం లేని శరీరం వంటిది, పరిమళం లేని పుష్పం వంటిది. నేను చేస్తున్న యాగమే నిరీశ్వర యాగం. నిరీశ్వర యాగమా? దక్ష, అయితే ఈ యాగఫలం చెబుతాను విను. నీ శిరస్సు ఖండించబడి ఈ హోమంలోనే తగలబడుగాక. దదీజీ, నా మాట ఒకసారి వినండి. అఖిల్ సార్, దదీజీ శాపం తిరుగులేదు. నా మాట ఒకసారి విను. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యా, ఉచిత సలహాలు ఆపము. మామగారు, నీలకంఠుణ్ణి నిందించడం తగదు. దక్ష, యాగమని పిలిచి నిరీశ్వర యాగ ఫలపెడతావా? దక్ష, ఇది చాలా పెద్ద తప్పిదం. తప్పిదం? ఇష్టముంటే ఉండొచ్చు, లేదా మీరు వెళ్ళొచ్చు. నారాయణ, వెళ్ళిపోతే ఊరుకుంటావా? సంప్రదాయానికి విరుద్ధమైన ఈ యాగాన్ని ఆపండి. నా ప్రాణం ఉండగా ఈ యాగం జరగడానికి వీల్లేదు. జగత్ ప్రళయమే వచ్చినా ఈ యాగం ఆగదు, ఆగదు. దేవతలారా, ఋషులారా, ప్రజాపతులారా, దక్షుడి మూర్ఖత్వానికి భయపడి ఈ యాగాన్ని సమర్థిస్తారా? మాట్లాడరే. ఏ శంకర్ పత్ని, పవిత్రమైన ఈ యాగశాలని అపవిత్రం చేయకు. అవును, అపవిత్రురాల్ని. శంకర పత్నిరైనందుకు కాదు, మీ కుమార్తెగా జన్మించినందుకు. పాపాత్మురాలా, తక్షణం ఇక నుండి వెళ్ళిపో, లేదా కుమార్తెవనే కణికరం లేకుండా నిన్ను నేటితో మీ అహంకారపు జ్వాలలన్నీ ఈ అగ్నిలో కలిసిపోతాయి. పరమేశ్వర, ఈ నీచుడి మాటలతో కలుషితమైన ఈ దేహంతో మీ దరి చేరలేను. మరో జన్మలోనైనా మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించండి. అమ్మ సతీ, ఒక్క నిమిషం అమ్మా. అగ్నిదేవా, ఈ పాపపు శరీరాన్ని నీలో ఐక్యం చేసుకో. అయ్యో మాట! పరమేశ్వర! హర హర మహాదేవ! వీరభద్ర, ఆజ్ఞ పరమేశ్వర. సమస్త భూత ప్రేత పిశాచ గణశక్తుడు అయి
దక్షుడిని తన తలపెట్టిన నిరీశ్వర యాగాన్ని ధ్వంసం చేయి. సమస్త శక్తులని ప్రతిఘటించే అనన్య శక్తులను నీకు ప్రసాదిస్తున్నాను. ప్రతీకారేచ్ఛ జ్వాలలతో రగిలిపోతున్న మా కృతాగ్ని జ్వాలలతో దక్షలోకాన్ని దహించు. వెళ్ళు. జై శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. ఎవడవురా నీవు? యాగాన్ని భగ్నం చేస్తున్నావు. నీ పాలిట మృత్యువును, వీరభద్రుడను పిశాచ గణాలతో వచ్చి యాగాన్ని కలుషితం చెయ్యడానికి ఎన్ని గుండెలు రాని పరమేశ్వరుని నిందించినప్పుడే నీ యాగం కలుషితమయ్యింది. మా తల్లి జగదాంబ చితాగ్ని జ్వాలలతో నీ పవిత్రత మంట కలిసింది. నేడు నీ పాపం పండింది. నీ వెచ్చటి నెత్తరుతో శివార్పణమిచ్చి నా తల్లి సతీదేవికి తర్పణమిస్తాను. వీరశైవులారా విజృంభించండి. శివద్రోహులను శిక్షించండి. జై పరమేశ్వర. ఈ నాటకానికి తెరపడినట్టే మన ప్రేమకి ఈ రోజుతో తెరపడుతుంది. కంగ్రాచులేషన్స్ గైస్. మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. రియల్లీ రియల్లీ గుడ్. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్. రియల్లీ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో వెల్ మచ్. డన్. థ్యాంక్ యూ. ట్రెండ్లో పడిన నాటకాల గురించి తక్కువగా మాట్లాడాను. ట్రెండ్ కంటే ట్రెడిషన్ గొప్పదని నిరూపించారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. మీకు అర్థమైంది సార్. అది చాలు. సో సారీ. ఏంటన్నా అలా మౌనంగా ఉన్నారు? ఏమోరా, నాకింకా అభిమానులు ఆ కార్పొరేట్ వాళ్ళ చప్పట్లు నా చెవిలో వినిపిస్తున్నాయి. ఎన్ని రోజులైందిరా ఇలా చప్పట్లకి నేను మూగపోయి. నాన్న, మీరు నటిస్తుంటే నాకు స్టేజ్ ఎక్కి హగ్ చేసుకోవాలనిపించింది. చాలా థ్యాంక్స్ రా. జనరేషన్స్ మారినా ట్రెడిషన్ కల్చర్ మర్చిపోకూడదని చెప్పినందుకు. నాకు సెలబ్రేట్ చేయాలనుందిరా. రే, టైం ఎంత అయింది? 11 o'clock అయిందన్న. తెల్లారితే పెళ్ళి. బయలుదేరరా. అక్క అక్క ఏంటి? పెళ్లి కూతుర్లా నేను బాగున్నానా, నువ్వు బాగున్నావా? నువ్వే బాగున్నావు. నాకు తెలుసు, ఎందుకంటే నేను పెళ్లి కూతుర్లా రెడీ అయ్యాను, నువ్వు రెడీ కాలేదు. చాలేవేమి ముచ్చట్లు. పదండి, అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. పదక్క. ఇదిగో భోజనాలన్నీ సరిగా ఉండాలి, ఏ లోటు రాకూడదు. కృష్ణ, నేను ఎలా ఉన్నాను? కృష్ణలా ఉన్నావురా. నో, కృష్ణలా కాదు, కృష్ణుల్లా ఉన్నా. కృష్ణ, ఆడుకుందామా? ఇంతగా నేను పిలుస్తే నువ్వు బెచ్చేసావు, అందుకనే నేను రాను. పాపా రావా? రాను. రావా? రాను. రావా? రాను.
రావా రాను పోసేసింది అన్నయ్య. దాని పని చెప్తా ఉండు. అక్క ఇంకా డల్గానే ఉన్నావా? నిజం చెప్పు, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా? మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులు రే తాతయ్య వచ్చాక ఈ లెటర్ ఇవ్వరా. అలాగే అక్క. నా కోసం వచ్చేసావా? అవును. ఐ లవ్ యూ. మీ టూ. కృష్ణ! ఓ మై గాడ్! నీ విషయంలో ఎన్నిసార్లు మోసపోయినా నేను నమ్మి మళ్ళీ వచ్చాను చూడు. తప్పు నాదిరా. రమా నేను చెప్పేది విను. ఏంట్రా చెప్పేది? హ? ఈ రొమాన్స్ చూడ్డానికి నన్ను ఇక్కడికి పిలిచింది. ఛ! అయినా జీతం తీసుకోవడమే తెలియని నీలాంటోడితో జీవితం పంచుకోవడానికి వచ్చాను చూడు. నాకు కరెక్ట్గా బుద్ధి చెప్పావురా. అది కాదు రమ్మా. ఆఫీస్లో మీ ఇద్దరిని చూసిన ప్రతిసారి నాకు డౌట్ ఉండేది, కానీ ఇవాళ డౌట్ క్లియర్ అయింది. స్టాప్ ఇట్ రమ్మా. చాలిక్క. లైఫ్లో మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. రమా రమా ప్లీజ్. ఇప్పటి వరకు మీ అందరికి నేను జరిగిన కథ చెప్పలేదు. నేను అనుభవిస్తున్న బాధని చెప్పాను. అయినా నా తప్ప ఆడ తప్ప అనడం కన్నా మా ఇద్దరి ఫేట్ అంటవే కరెక్ట్. ఆడ ఒప్పుకుంటే ఇక్కడ శాశ్వతంగా ఉంచుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఉంచుకోలేను. నా జీవితంలో మొదటిసారి నిండా మునిగాక తప్పొప్పుల గురించి ఆలోచిస్తున్నాను తాత. అరే సన్నాసి,
జీవితం అనే వైభవాన్ని చూసిన సన్యాసిని చెప్తున్నాను విను. నీ జీవితం అనే ఈ నాటకంలో ఆ బ్రహ్మదేరా తప్పు. కానీ తాత, తప్పుడు అభిప్రాయంతో ఉన్న లవర్ కోసం వెళ్ళాలో, తప్పు చేసినా ఒప్పుకొని గుండెలో పెట్టుకొని పెంచిన నాన్న మాట వినాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాను తాత. ఇక్కడ మాత్రం 200% అన్నే ముఖ్యం రా మనవడా. ఈ కళ్యాణ మంటపం అంతా కళాకారులతో కళకళలాడుతుంటే కనులకు విందుగా ఉంది అభిమన్యు గారు. ఏ కులమని శ్రీకృష్ణుని అడిగితే గోకులం అన్నట్టు ఏ కులమైనా మతమైనా ప్రాంతమైనా కళాకారులతో రంగస్థలమే కదా. మా బాగా చెప్పారు. అవునవును. అన్నట్టు మాటల్లో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అమ్మాయికి కంచి నుంచి పట్టు చీర, అబ్బాయికి ఉప్పాడ నుంచి పట్టు వస్త్రాలు తెప్పించాను. మీరు స్వీకరించాలి సుమా. ఏమండి, మాలాంటి చెప్పబడిన కళాకారులకి మీలాంటి ప్రేక్షకులు చెప్పట్లే చాలు బహుమానాలంటే. ఎంత మాట ఎంత మాట. మాధవ్ గారు, అమ్మాయి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్ను చూడకుండా నా కూతురు గంట కూడా ఉండదు. నేనేంటో కనుక్కొని వస్తా. మాదేవ్ గారు, అమ్మాయికి పట్టు చీర పట్టుకెళ్ళండి. తీసుకోరా. ఇవ్వబోయ్యా, త్వరగా పదరా, లేదంటే నేను వస్తాను అమ్మాయిని చూడ్డానికి అంటారు రాజుగారు. పద. పెళ్లి కూతురు లేదు, పట్టు చీర ఎవరికి కడతారా? అబ్బాయి పట్టు వస్త్రాలు నేను ఇచ్చొస్తా. వద్దండి, నేను తీసుకెళ్తాను. అలా అనకండి. అబ్బాయికి నా స్వహస్తాలతో పట్టు వస్త్రాలు ధరింపజేయాలని నా కోరిక, కాదనకండి. ఇందులో ఏముందండి, అబ్బాయి గదిలోనే ఉన్నాడు, రండి. ఇప్పుడు ఇతనే పర్ఫార్మెన్స్ చేస్తాడో. ఒక్క నిమిషం. అలాగే. కృష్ణ, ఎక్కడున్నావు? టాయిలెట్లో ఉన్నా నాన్న. టాయిలెట్లో ఉన్నారంట. ఒక్క నిమిషం. అలాగే అలాగే. ఇరా, నేను చూడడానికి రాజుగారు వచ్చారు. 5 నిమిషాలు వచ్చేస్తావుగా? వచ్చేస్తాడు. లేదు నాన్న, అరగంట అవుద్ది. మరీ అరగంట? అరగంటలో పెళ్లిరా నీకు. కడుపుకేం తెలుసు నాన్న అరగంటలో పెళ్ళని? కరెక్టేగా, కడుపుకేం తెలుసు కాసేపట్లో పెళ్ళని. వచ్చేస్తాడు. అది కొంచెం ఏం పర్వాలేదు. ఈ బట్టలు పెళ్లి కొడుకు ఇవ్వండి. పిల్లాన్ని ఊరికే కంగారు పెట్టకండి. పెళ్లి పందిట్లో ఎలాగో చూస్తాంగా. ఆ బాబుతో టాయిలెట్లో తోడు కూర్చుంటావా? మరి పదా. గురుగారు, ముందు ఈ కళ్యాణ మండపంలో మన నాటకం ఎప్పుడు ముగుస్తుందో చూడండి గురుగారు. గట్టి కొరకండి గురుగారు. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. దొరికే వరకు బాగా నటించి చావు. ఈ కళ్యాణం దగ్గరుండి బాగా జరిపిస్తారని కంకణం కట్టుకున్నాను. అయ్యా, ముహూర్తం టైం అవుతుంది, పెళ్లి కూతురు తీసుకురండి. మన నాటకం క్లైమాక్స్కి వచ్చింది. ఏమండి, ముహూర్తానికి టైం అయిపోయింది. బయట అందరూ ఎదురు చూస్తున్నారు. అబ్బాయిని తీసుకెళ్ళాలి. తీసుకెళ్లాలంటే ఎవరైనా తీసుకురావాలి, లేదా వాడు రావాలి. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? రంగస్థలం మీద ఎన్ని పాత్రలు వేసినా కష్టం అనిపించలేదురా. కానీ ఈ 2 గంటలు ఒక మనిషి పాత్ర చాలా కష్టం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మాదేవనాయుడికి నిజం చెప్పేస్తావా? చెప్పేద్దాం. తప్పు ఒప్పుకుని తలదించుకుందాం. బంధం పోయిన స్నేహం పోకూడదురా. పదండి. ఏంటి కట్టకట్టుకుని అందరూ ఒకే చోట చేరుతున్నారు? ఏదో కొంప పని ఉంది. మహాదేవా, నీకొక విషయం చెప్పాలరా. అభిమన్యు, నేను కూడా నీతో ఒక మాట చెప్పాలని వచ్చానురా. అయ్యా, ముహూర్తం టైం అవుతుంది, పెళ్లి కూతురు తీసుకురండి.
రూమ్లో అమ్మాయి. రూమ్లో అమ్మాయికి ఇందాక నేను చూశాను ఉందే. ముహూర్తం టైం అవుతుంది, ఎన్నిసార్లు చెప్పాలి? రే, రూమ్లో అమ్మాయి లేదురా. రే గురుజీ, పెళ్లి కూతురు లేదట్రా. ఒరేయ్, అదేంట్రా అక్కడే ఉందిగా. రే రామా, నీ తండ్రి మరి అంత విల్లన్ కాదురా. నీకిష్టం లేని పెళ్లి స్నేహితుడి కోసం చేస్తే అది స్వార్థమవుతుంది, పెళ్లి అవ్వదురా. నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి నాన్న. పర్లేదురా, ఇప్పుడైనా చెప్పు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే నా స్నేహితుడి కాళ్ళు పట్టుకుని ఆపేస్తాను. నాకు ఈ పెళ్లి ఇష్టమే నాన్న. లక్షణంగా ఉంది పెళ్లి కూతురు బంగారం బొమ్మలాగా. ఆ వస్త్రం అడ్డు పెట్టండి. ఏమిటమ్మా, మందేసి వచ్చావా? అమ్మో, చూడటానికి మంచిదానిలా ఉన్నావు, మండపంలోకి మందేసి వచ్చావా? మనసు బాగాలేదు, అయినా నేను మండపంలో తాగలేదు, ఫ్రెండ్స్తో బయట. 10,000 పెళ్లి 10 మంది మెచ్చుకునే విధంగా చేద్దాం అనుకున్నాను. గిన్నిస్ బుక్కి అవరోధం కలగకుండా చూడండి తల్లి. ఓ పని చేయండి, వాసన వాంతులు రాకుండా ఈ జీలకర్ర బెల్లం కొంచెం నోట్లో వేసుకొని చప్పరించండి. ఈ పెళ్లికి కారణం నేనే కాబట్టి నేనే వెళ్ళి నిజం చెప్పేస్తాను. రే అభిమన్యం, నా అల్లుడిని తీసుకురారా. వాడు లేడురా. లేడంటావేంటి, వెనక చూడు. అనే మన కృష్ణ వచ్చాడనే. కృష్ణ, ఈ 2 గంటలు మీరెంత బాధపడి ఉంటారో నాకు తెలుసు. నన్ను క్షమించండి నాన్న. లేదురా, నువ్వు మనసు మారిపోయి వచ్చావు. ఆయన మార్చి తీసుకొచ్చాడో తెలియదు కానీ ఇక్కడికి వచ్చి మా 50 ఏళ్ల స్నేహాన్ని, కళాకారుల గౌరవాన్ని కాపాడారా. నా మనవాడు నీకంటే గొప్పవాడు రా అబ్బాయి. అవును, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు వీడిని వెతుక్కుంటూ వెళ్తే వీడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నేను వీడిని ఎక్కడికి తీసుకొచ్చాను. మీరు తర్వాత మాట్లాడుకోవచ్చండి. త్వరగా పెళ్లి కొడుకుని ఇక్కడ తీసుకురండి, ముహూర్తం టైం అవుతుంది. రేయ్, మన గిన్నిస్ బుక్ కన్ఫర్మ్ అయిపోయిందిరా. రండి పెళ్లి కుమారులు, అక్కడ ఆ కుడి పాదం పెట్టి కూర్చోండి. హలో, బాగా తాగేసి వచ్చినట్టున్నావు. బాధలో తాగా. ఓరి మీ దుంపలు దగ్గర 10,000 పెళ్లి చేసి లక్షణంగా గిన్నిస్ బుక్ కుట్టేద్దాం అనుకున్నాను. ఇలా తాగుబోతులు పెళ్లి చేయాల్సిన కర్మ పడుతుంది అనుకోలేదు. ఇదిగో ఈ జీలకర్ర బెల్లం నోట్లో వేసుకో. అలాగే పంతులు గారు. అవును, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఎందులో? మంత్రాలు చదవడంలోనా? మేనేజ్ చేయటంలో. ఎన్ని మ్యారేజెస్ మేనేజ్ చేయకపోతే ఈ స్టేజ్కి వచ్చాననుకున్నావు? నేను కూడా ఇలా ఇష్టం లేకుండా 3 ముళ్ళు వేస్తానని అనుకోలేదు. నీకు ఓ ప్రేమ కథ ఉందన్నమాట. ఫెయిల్యూర్ కథ ఉంది, అందుకే ఇలా నాన్నకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. నాయనా,
ఈ జీలకర్ర బెల్లం తీసుకొని అమ్మాయి నెత్తి మీద పెట్టు. వెరీ గుడ్. రమ్మా నువ్వు ఇక్కడేంటి? లేకపోతే ఏ ఉమానం ఉంటుందనుకున్నావా? అది కాదు రమ్మా. జరిగిందంతా లీనా చెప్పింది నాకు. మరి ఇక్కడెలా? మా నాన్న ఎవరనుకుంటున్నావు? మహాదేవనాయుడు. నేను నీ మీద ప్రేమతో వచ్చేస్తే వాళ్ళు నా మీద కోపంతో వచ్చారు. జరిగిందంతా ఇంతకు ముందే బాబాయ్ చెప్పారు. అప్పుడే తెలిసింది నువ్వే పెళ్లి కొడుకని. అవునా? నాకెందుకు చెప్పలేదు? నువ్వెప్పుడు అడిగేవరా చెప్పడానికి? మళ్ళీ మనం కలుస్తాం అనుకోలేదు రమ్మా. మనం విడిపోం, ఒకరినొకరు వదిలిపోం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కదా. అంటే ఇదంతా బాబు ఇలాంటి పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే శోభన గదిలో మాట్లాడుకోండి. ముందు ఈ తాళి కట్టే నాయనా, కట్టే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ పెళ్లిలో పెళ్లి కూతురు లేదు. ఐ మీన్ లేచిపోయింది. మీ టైం వృధా చేయొద్దు. మందులు ఈ పెళ్లి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేరంటావేంట్రా? పెళ్లి అయిపోతాను. పెళ్లి కూతురు వచ్చిందా? నాకు మాట కూడా వచ్చేసింది. సారీ, 1 సెకండ్. రాసేస్తా.